ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ పేరు సిడ్ కాగినో. తన జర్నీ ఏంటంటే ప్రపంచంలో కల్లా ఎక్కువ పవర్ సంపాదించి అందరికన్నా స్ట్రాంగ్ గా మారాలి, దానితో పాటు ప్రపంచాన్ని పీస్ఫుల్ గా మార్చాలనుకుంటాడు. స్టోరీ స్టార్టింగ్ లో నిషినో అనే ఒక అమ్మాయి నైట్ బుక్ చదువుతూ నిద్రపోతుంటుంది. లేచి స్నానం చేసి స్కూల్ కి రెడీ అవుతుంది. స్కూల్ కి వెళ్ళాక అందరూ తన్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. వాళ్ళందరికీ తను ఒక ఐడియల్ స్టూడెంట్, ఒక్కరికి తప్ప. అండ్ తను మన మెయిన్ క్యారెక్టర్ సిడ్ కాగినో. ఎన్నిసార్లు చెప్పినా సిడ్ నిషినో పేరు కరెక్ట్ గానే చెప్పలేడు. అండ్ తనకు కూడా సిడ్ అంటే కోపం అస్సలు నచ్చడు. కానీ ఎందుకో సిడ్ ని ఇగ్నోర్ చేయలేదు. తన వైపు చూస్తున్న ఆ కళ్ళల్లో ఏదో సాధించాలనే ఒక ఆశ. తను ఒక యాక్ట్రెస్ కావడంతో క్లాస్ లో అందరూ నిషినోతోనే మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ కావడంతో ఒకడు కిడ్నాప్ చేసి రేప్ చేయబోతాడు, కానీ పోలీసులు చివరికి సేవ్ చేస్తారు. అందుకని అందరితో బాగా మంచిగా నటిస్తూ టీచర్ కి ఫేవరెట్ స్టూడెంట్ లాగా ఒక మాస్క్ వేసుకుంటుంది. క్లాస్ టీచర్ ఫెస్టివల్ సర్వైవ్ ఆన్సర్స్ ని ఎవరు టోటల్ చేస్తారు అంటే నిషినో చేస్తానంటుంది. కానీ మేకప్ క్లాసెస్ ఉండటం వల్ల కుదరదు. అందుకని కాగినోని చేయమంటుంది. క్లబ్ యాక్టివిటీస్ అయిపోయాక నిషినో డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది, కానీ తను లిఫ్ట్ చేయడు. ఎవరో తనని కొడుతుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒంటరిగా ఇంటికి వెళ్తుంటే కొంతమంది తనని కిడ్నాప్ చేస్తారు. స్ప్రో కోల్పోయే ముందుగా సిడ్ కాగినో ఫేస్ ని చూస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒక హాంటెడ్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. వాళ్ళు డబ్బు కోసం కిడ్నాప్ చేసిన ఒకడైతే నిషినో అనేది ఒకటి చేయాలనుకుంటాడు. వాళ్ళని ఫాలో అయిన సిడ్ అయితే ప్రూఫ్ గా ఒక ఫోటో తీసుకుంటాడు. నిషినో ఎంత వద్దు అని చెప్తున్నా వాడు ఫోర్స్ చేస్తుంటాడు, కానీ సడన్ గా ఆగిపోతాడు. ఆ బిల్డింగ్ టాప్ లో ఎవరో ఉంటారు, అండ్ అది సిడ్ కాగినో. కానీ తన పేరు స్టైలిష్ రఫియన్ స్లేయర్ అని చెప్తాడు. రఫియన్ స్లేయర్ అంటే రౌడీల్ని చంపేవాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావని వాడు షూట్ చేయబోతుంటే సిడ్ అటాక్ చేస్తాడు. పక్కనున్న ఇంకొకడేమో ఇది మంచి అవకాశం, ఇలాంటి చిన్న చిన్న కిడ్నాప్ చేసి బోర్ కొట్టేసింది, ఫైనలీ ఇప్పుడు కదా మిలిటరీలో ఉన్న ఫీలింగ్ వచ్చేది అని సిడ్ ని అటాక్ చేస్తాడు. సిడ్ కి డ్యామేజ్ అవడంతో క్రో బార్స్ యూజ్ చేస్తాడు. సిడ్ అటాక్స్ ని బ్లాక్ చేస్తున్నా వాడు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల కాగినో డిసడ్వాంటేజ్ లో ఉంటాడు. అందుకని ఆ క్రో బార్స్ ని రివర్స్ లో యూజ్ చేస్తాడు. వాటి అసలు పవర్ అనేది రివర్స్ గా యూజ్ చేయడంలో ఉంటుంది. రోజు ప్రాక్టీస్ చేసి చాలా బైకర్ గ్యాంగ్స్ తో ఫైట్ చేసి చంపేస్తుంటాడు. ఇది విన్నవాడు షాక్ అయ్యి నువ్వేనా ఆ బాలక్లావా స్లేయర్ అని అంటాడు. వాడి కాళ్ళ మీద అటాక్ చేసి కదలనివ్వకుండా తల మీద ఎన్నోసార్లు కొడతాడు. వాడు ఎంత వద్దంటున్నా అలానే కొడుతూ ఉంటాడు. చివరికి వాడు ఆల్మోస్ట్ చనిపోబోతాడు. ఇదంతా చూసిన నిషినో భయపడుతుంటుంది, కానీ సిడ్ ఏం చేయకుండా నెక్స్ట్ టైం సేఫ్ గా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిడ్ కాగినో అనుకుంటాడు, ఎక్స్ మిలిటరీ వాడితోనే ఇంత స్ట్రగుల్ అయ్యానంటే నేను ఎమినెన్స్ ఇన్ ది షాడో అవ్వలేను అని. తరువాత ఈ విషయం పోలీసులకి తెలుస్తుంది, కానీ నిషినో వాళ్ళ నాన్న తన పవర్ ని వాడి మ్యాటర్ ని పబ్లిక్ లోకి వెళ్ళనివ్వడు. నెక్స్ట్ డే నిషినో స్కూల్ కి వెళ్తుంది. ఎప్పుడు లేని ఈసారి సిడ్ కాగినో నిషినో పేరుని కరెక్ట్ గా పిలుస్తాడు. ఇది విన్న తను కూడా షాక్ అయిపోతుంది, ఏంటి తను నా పేరు మర్చిపోలేదా అని. ఇంకా కాగినో కళ్ళు ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా కనిపిస్తాయి. సో తనకు కూడా అర్థమవుతుంది కాగినో కూడా తనలాగా మాస్క్ వేసుకున్నాడు అని. అండ్ కాగినో వేరే డైమెన్షన్ లో ఉన్నప్పుడు తన గురించి చెప్తాడు. అందరిలాగా చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనుకుంటాడు, అందుకని ప్రతి స్కిల్ నేర్చుకుంటాడు. కానీ ఎంత ట్రైన్ అయినా ఒక్క మిసైల్ పడిపోతే ఆ ట్రైనింగ్ అంతా వేస్ట్. అప్పుడు తనకు అర్థమవుతుంది మనిషి అంటే అంతే అని. సో టుమారో న్యూస్ లో చెప్తుంటారు, సకురాజకా సిటీ రోడ్ లో సిడ్ మినోరో అనే ఒక హై స్కూలర్ డెడ్ బాడీ కనిపించింది. అండ్ వేరే వరల్డ్ లో ఉన్న కాగినోకి మ్యాజిక్ పవర్ ఇంకా ది షాడోస్ అనే గ్రూప్ ఉంటుంది. అండ్ తను చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ది ఎమినెన్స్ ఇన్ ది షాడో అవ్వాలనుకుంటాడు. దీనికి ముందు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సిడ్ అయితే కాగినో ఫ్యామిలీలో పుడతాడు. కాగినో ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి మ్యాజిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. దాని వల్ల ఫిజికల్ ఎబిలిటీస్ బలంగా ఉంటాయి. సో పుట్టే వాళ్ళ మీద హై హోప్స్ ఉంటాయి, కానీ కాగినో మీద ఉండవు. తన సిస్టర్ క్లైరీ మీద ఉంటాయి. ఎందుకంటే సిడ్ తన్ని వీక్ గా చూపించుకుంటాడు, ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగా. కానీ రాత్రి టైంలో మాత్రం దొంగల్ని వెతికి చంపుతూ ఉంటాడు. సడన్ గా ఒకడు అటాక్ చేసి సిడ్ ని నరికేస్తాడు, కానీ అది సిడ్ స్లైమ్ బాడీ. సిడ్ కి ఏం కాదు, అండ్ వాడిని కూడా సిడ్ చంపేస్తాడు. వాళ్ళని చంపాక గోల్డ్ తీసుకుంటూ ఉంటే అక్కడ ఒక కేజ్ లో ఏదో ఉంటుంది. ఎవరో ఆత్మ ఆవహించడం వల్ల అలా అయిపోయి ఉంటుంది, కుళ్ళిపోయి వాసన వస్తూ. సిడ్ అయితే దాన్ని తీసుకుని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేసి ఒక నెల తర్వాత సక్సెస్ అవుతాడు. అండ్ అది ఒక అందమైన ఎల్ఫ్ లా మారిపోతుంది. సిడ్ తనతో నీ మీద ఉన్న శాపం తీయేశాను అంటే ఎల్ఫ్ అంటుంది, ఏంటి నా మీద శాపమా అని. సిడ్ తనతో చెప్తాడు, నీకు ఆ కథ తెలుసు కదా, ముగ్గురు హీరోస్ కలిసి డీమన్ కింగ్ ని ఓడించింది, అది కథ కాదు నిజం. అండ్ ఆ డీమన్ కింగ్ చనిపోయే ముందుగా హీరో వారసుల మీద ఎలాంటి శాపం పెట్టాడు, దాని వల్ల నువ్వు ఇలా కుళ్ళిపోయి అయిపోయావు. కానీ ఎవరో హిస్టరీని చేంజ్ చేసి నిన్ను ఒక డీమన్ గా ఆవహించిన బాడీలా చేశారు అని చెప్తాడు. అది విన్న ఎల్ఫ్ ఎవరు అలా చేసింది పేరు చెప్పమంటే ఏం చెప్పాలో అర్థం కాక కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ గ్రేట్ డీమన్ ని రివైవ్ చేయాలని ఇదంతా చేస్తున్నారు. అండ్ దాంట్లో నువ్వు కూడా ఒక పార్ట్. ఇంకా నేను వాళ్ళ ప్లాన్స్ ని ఆపుతున్నాను, సో నువ్వు నాతో కలిసి ట్రావెల్ చేస్తావా అని అడుగుతాడు. ఎల్ఫ్ అయితే మాన్స్టర్ లా ఉన్న నన్ను మామూలుగా చేశారు, ఈ ప్రాణం నీకే అని చెప్తుంది. ఇంకా కల్ట్ ఆఫ్ డియాబ్లోస్
డియాబ్లోస్ ని ఎదుర్కోవాలంటే ఎక్కువ పవర్ కావాలి. సో మిగిలిన హీరో వారసుల్ని వెతకాలి, ఇంకా ఫండ్స్ ని కూడా గ్యాదర్ చేయాలి అని ఎల్ఫ్ అయితే అంటుంది. సిట్ కూడా సరే అని చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్ కి షాడో గార్డెన్ అండ్ తనకి ఆల్ఫా అని పేరు పెడతాడు. కొంతకాలం తర్వాత సిట్ కి 13 ఇయర్స్ నిండుతాయి అండ్ తన సిస్టర్ తో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఈ వరల్డ్ లో మార్షల్ ఆర్ట్స్ అనేవి ఉండవు. తన ఒరిజినల్ వరల్డ్ లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేస్తే ఈజీగా చంపేయచ్చు, కానీ యూజ్ చేయడు. తన సిస్టర్ క్లేరీ సిట్ తో అంటుంది, ఇక నీతో ట్రైనింగ్ తీసుకోలేను అని. ఎందుకంటే ఈ వరల్డ్ లో నోబుల్స్ కి 15 ఇయర్స్ వచ్చాక మిడ్గార్డ్ అకాడమీకి నైట్ ట్రైనింగ్ కి వెళ్ళాలి అండ్ క్లేరీకి 15 ఇయర్స్ ఉండడంతో అకాడమీకి వెళ్ళబోతుంటుంది. కానీ ఎవరో తనని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ నానేమో క్లేరీనే ఓడించారంటే వాళ్ళు ఎలైట్ ఫైటర్స్ అయి ఉంటారు అని కామ్ అయిపోతాడు. ఇది విన్న తన వైఫ్ కి కోపం వచ్చి, అలా అని గమ్ముగా ఉంటావా, వెళ్ళి క్లేరీని వెతుకు అని కొడుతుంది. కాగెనో పక్కనున్న మెయిడ్ అయితే ఒరిజినల్ ఫామ్ లోకి వస్తుంది అండ్ తన పేరు బేటా. బేటా చెప్తుంది, ఆల్ఫా ఆల్రెడీ మీ సిస్టర్ ని వెతుకుతుంది. కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు మీ సిస్టర్ ని హీరో డిసెండెంట్ ఏమో అని కిడ్నాప్ చేస్తుంటారు అని చెప్తుంది. ఇంకా ఒక మ్యాప్ కూడా చూపిస్తుంది. సిడ్ అయితే కత్తిని తప్పుగా విసిరేసి అక్కడే క్లేరీ ఉంటుందంటాడు, కానీ ఆ లొకేషన్ లో లిటరలీ ఏముండదు. కానీ బేటా ఏమో అక్కడేదో రహస్య మార్గం ఉందనుకొని సిడ్ ని పొగుడుతుంది. క్లేరీని కిడ్నాప్ చేసిన వాడు తన మీద అటాక్ చేస్తే క్లేరీ తప్పించుకుంటుంది. మ్యాజిక్ చైన్స్ తో కట్టేసిన ఎలా అంటే తను చెప్తుంది, ఎంత మ్యాజిక్ ఉందని కాదు, ఎలా యూజ్ చేసామనేది ఇంపార్టెంట్ అని. ఇదంతా నా తమ్ముడి నుంచి నేర్చుకున్నాను. ఎన్నిసార్లు ఫైట్ చేసినా గెలవలేడు. నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను, అందుకని రోజు వాడితో ఫైట్ చేస్తాను అని. ఇది విన్నవాడు, నిన్నేదో ఆవహించినప్పుడు నీ తమ్ముడే కదా హీల్ చేసింది, మేబీ నీ బ్రదర్ గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తానంటాడు. ఇది విన్న క్లేరీకి కోపం ఎక్కువైపోతుంది. నా తమ్ముడిని ఏమైనా చేస్తే నీ వాళ్ళందరినీ చంపేస్తాను అని తన మీద అటాక్ చేయబోతుంటే క్లేరీని నాకౌట్ చేస్తాడు. కానీ సడన్ గా షాడో గార్డెన్ వాళ్ళు వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుంటారు. వాడెవరు మీరు అంటే, మేమే షాడో గార్డెన్, మాకంతా తెలుసు, కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ ఇంకా గ్రేట్ డీమన్ హీరో డిసెండెంట్స్ అని ఆల్ఫా అంటుంది. ఇదంతా మీకెలా తెలుసని వాడు అటాక్ చేస్తాడు, కానీ ఆల్ఫా వాడిని ఈజీగా నరికేస్తుంది. వాడైతే ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, దానివల్ల చాలా స్ట్రాంగ్ గా మారుతాడు, కానీ ఫైట్ చేయకుండా ఎస్కేప్ అయిపోతాడు. వాళ్ళు ఫాలో అవబోతుంటే ఆల్ఫా వద్దు, షాడో ఆల్రెడీ అక్కడే ఉన్నాడు అని చెప్తుంది. కానీ సిడ్ ఏమో దారి తప్పి అక్కడ తిరుగుతూ ఉంటాడు. సో వాడైతే ఒక్కడే కదా అని సిడ్ ని అటాక్ చేస్తాడు, కానీ అది వర్క్ అవ్వదు ఎంత ట్రై చేసినా. సిడ్ తో నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఏం చేయలేవు, ఈ ఊళ్ళో డార్క్నెస్ అనేది చాలా లోతైనది అంటాడు. సిడ్ అయితే నేను దానికన్నా లోతులోకి వెళ్తాను అంటాడు. ఇది విన్నవాడు జోక్స్ వద్దు అని సిడ్ మీద అటాక్ చేస్తాడు, కానీ షాడో అయితే పవర్ఫుల్ అటాక్ యూజ్ చేస్తాడు. అప్పుడు వాడు అనుకుంటాడు, ఏంటి ఈ డార్క్నెస్ పవర్, మేబీ ఈ పిల్లాడు ఏమైనా చేయగలుగుతాడు అని చచ్చిపోతాడు. అండ్ షాడోకి వాడిది ఒక లాకెట్ అయితే దొరుకుతుంది, అందులో తన కూతురు బొమ్మ ఉంటుంది. అండ్ అంతటితో మిషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చైన్స్ బ్రేక్ అవడంతో వాళ్ళ సిస్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చేస్తుంది. అన్ని దెబ్బలు తగులున్నా కూడా నెక్స్ట్ డే అకాడమీకి వెళ్ళిపోతుంది. అండ్ షాడో కూడా అకాడమీలోకి వెళ్లి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లా ఉండాలనుకుంటాడు, కానీ ఇంకా 2 ఇయర్స్ ఉంది అనుకుంటుంటే ఆల్ఫా వాళ్ళు ఫైనలీ టైం వచ్చేసింది, ఇక మేము వెళ్ళాలి అని గుడ్ బై అంటారు. కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ అనేది స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ కావడంతో వాళ్ళతో ఫైట్ చేయాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకని పవర్ ని పెంచుకోవడానికి ఆల్ఫా వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ సిడ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. ఆ రోజు నైట్ మ్యాజిక్ అంటూ తప్పిస్తూ ఆ ట్రక్ ని గుద్దుకొని చనిపోతాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోతుంది. 2 ఇయర్స్ తర్వాత సిడ్ కి 15 ఇయర్స్ రావడంతో వాళ్ళ సిస్టర్ ఉండే మిడ్గార్డ్ అకాడమీకి వెళ్తాడు. యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ తనని వీక్ గా చూపించుకుంటాడు. అండ్ తన ఫ్రెండ్స్ గా కూడా అట్టర్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళే స్కెల్ అండ్ పో. వాళ్ళు లో క్లాస్ నోబుల్స్ కావడంతో అకాడమీ హాస్టల్లో కాకుండా చిన్న అపార్ట్మెంట్ లో ఉంటారు. కాగన సిస్టర్ మాత్రం బుషిన్ టోర్నమెంట్ లో గెలిచి అకాడమీ హాస్టల్లో ఉంటుంది. వాళ్ళు కూడా అలానే గెలవాలి అనుకుంటారు. అండ్ నిన్న పెట్టుకున్న పోటీల్లో తక్కువ స్కోర్ రావటం వల్ల సిడ్ అకాడమీలో ఉన్న హైయెస్ట్ నోబుల్ అంటే ప్రిన్సెస్ కి ప్రపోజ్ చేయాలి. అండ్ సిడ్ కూడా ఇది బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ గా మంచి ఆపర్చునిటీ అనుకుంటాడు. అండ్ ఆల్రెడీ అకాడమీలో ఒకడు ప్రిన్సెస్ కి ప్రపోజ్ చేస్తాడు. అండ్ తను సెకండ్ థాట్ లేకుండా నో చెప్పేస్తుంది. అండ్ తన పేరే అలెక్సియా. సిడ్ పోటీలో ఓడిపోవడం వల్ల తను కూడా ప్రపోజ్ చేయాలి అని చాలా భయపడుతూ సిగ్గుతో ప్రపోజ్ చేస్తాడు, ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగా. కానీ తను యాక్సెప్ట్ చేస్తుంది. సిడ్ ఇంకా తన ఫ్రెండ్స్ కి ఏం అర్థం కాదు, ఏంట్రా ఎలా యాక్సెప్ట్ చేసింది అని. స్కూల్లో కూడా అందరూ సిడ్ వైపే చూస్తుంటారు, ఎలా అలెక్సియా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు అని. అండ్ సిడ్ కూడా కావాలని ఫుడ్ ఎలా పడితే అలా తింటాడు, సో తను రిజెక్ట్ చేస్తుంది అని. కానీ తను, నువ్వు బుషిన్ టోర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్నావు కదా, సో టీచర్ తో మాట్లాడి నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను అంటుంది. సిడ్ ఏమో ఏంట్రా ఎప్పుడురా తను నన్ను రిజెక్ట్ చేసేదనుకుంటాడు. అప్పటి నుంచి డైలీ అలెక్సియాతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ వాళ్ళ టీచర్ పేరు జెనాన్ అనమాట. సిడ్ చెప్తాడు, అలెక్సియా మూవ్మెంట్స్ అండ్ స్కిల్స్ అనేవి జస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటాయి, కాకపోతే ఆ బేసిక్స్ ని పర్ఫెక్ట్ గా మాస్టర్ చేసి ఉంటుంది. ఇక అక్కడి నుంచి గ్రో అవ్వలేదు. అండ్ మ్యాజిక్ కూడా సరిగ్గా యూజ్ చేయలేదు. సింపుల్ గా ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది అని. ట్రైనింగ్ అయిపోయాక సిడ్ కి తెలుస్తుంది
జెనాన్తో అలెక్సియా మ్యారేజ్ చేయాలనుకుంటారు. దాని నుంచి తప్పించుకోవాలి అని తను కంట్రోల్ చేయగలిగే సిడ్ లాంటి యావరేజ్ గాడికి లవర్ గా ఉంది అని. అండ్ కొన్ని రోజుల తర్వాత సిడ్ కూడా నీ కోసం ఎలా నీ బాయ్ ఫ్రెండ్ లా ఉండలేను అంటే తను చెప్తుంది, మీ గేమ్ గురించి నాకు తెలుసు, ఓడిపోవడంతో నాకు ప్రపోజ్ చేసావు కదా, ఇది గాని బయట అకాడమీలో తెలిస్తే నువ్వు పీస్ఫుల్ గా ఉండలేవు అని బెదిరిస్తుంది. జెనాన్ కి నా మీద ఇంట్రెస్ట్ పోయేంత వరకు ఎలా ఉండు అని చెప్తుంది. అయినా సరే సిడ్ వినకపోవడంతో ఒక గోల్డ్ కాయిన్ విసిరేస్తుంది. సిడ్ కుక్కలాగా ఆ గోల్డ్ కాయిన్ పట్టుకుంటాడు. ఎందుకంటే షాడో గార్డెన్ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి. సో దొరికే ప్రతి ఒక్క రూపాయిని వదులుకొడతాను. అలా తన ఫేక్ లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా మాత్రం జెనాన్ కి లెక్సియా మీద ఇంట్రెస్ట్ పోదు. లెక్సియా బయటకు మంచి పిల్లలా ఉన్న లోపల మాత్రం పచ్చి బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. సిడ్ అంటాడు, ఎందుకు తనంటే ఇష్టం లేదు, తనకి మనీ, ఫేమ్, లుక్స్ అన్ని ఉన్నాయి కదా అంటే అలెక్సియా చెప్తుంది, అది జస్ట్ యాక్టింగ్ సేమ్ నాలాగా అని. సిడ్ కూడా అది మంచి రీజన్ అనుకొని అలా వాళ్ళ ఫేక్ లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తాడు. అలెక్సియా అండ్ సిడ్ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు సిడ్ అంటాడు, ఈ రోజు నీ ఫెన్సింగ్ స్టైల్ అనేది అంత బాలేదు అని. అలెక్సియా చెప్తుంది, నీకు తెలుసు కదా నన్ను అందరూ ఏమంటారో, ఫెన్సింగ్ ఆర్డినరీ అంటారు. నేను నా సిస్టర్ లా గొప్పగా ఉండాలనుకున్నాను, సొంతంగా స్ట్రాంగ్ గా మారాలనుకున్నా, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాను ఉంటుంది. సిడ్ ఏమో, నాకు కొన్ని విషయాలంటే నచ్చుతాయి, లైక్ సొసైటీలో ఉండే డిస్క్రిమినేషన్, వర్స్ట్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే నీ ఫెన్సింగ్ స్టైల్ అంటే నాకు నచ్చుతుంది అని చెప్తాడు. ఇది విన్న అలెక్సియాకి ఎక్కడో కాలుతుంది. సిడ్ బేసికలీ ఏమన్నాడంటే అలెక్సియా సోర్ట్ స్టైల్ అనేది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్, అంటే దారుణమైంది అంటాడు. సిడ్ అంతగా అవమానించడంతో అలెక్సియా కూడా బాగా కోపం వచ్చి ఇక ఇక్కడతో అంతే, మన లవ్ స్టోరీకి ఎండ్ అని గుడ్ బై చెప్పేస్తుంది. అండ్ నెక్స్ట్ డే అకాడమీకి వెళ్తూ ఉంటే సిడ్ ఫ్రెండ్స్ అడుగుతారు, సో డేటింగ్ లో ఏమేం జరిగాయంటే సిడ్ అసలు ఏం జరగలేదు అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే అక్కడ జెనాన్ టీచర్ ఉంటాడు. సిడ్ తో నీతో ఒక మాట ఉంది అని. లాస్ట్ నైట్ అలెక్సియా తన రూమ్ కి రాలేదు, ఎవరో కిడ్నాప్ చేశారు అండ్ లాస్ట్ సస్పెక్ట్ నువ్వే అనడంతో సిడ్ కి కూడా అర్థమవుతుంది పెద్ద సమస్యలోనే పడ్డాను అని. అక్కడే సరెండర్ అయిపోతాడు. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ గా మంచి ఆపర్చునిటీ వచ్చింది అని. క్లీరీ ఉన్న లాంటి సేమ్ సెల్లో అలెక్సియాని కట్టేస్తుంటారు. అండ్ పక్క సెల్లో ఒక డీమన్ ఫామ్ లో ఉన్న అమ్మాయి ఉంటుంది. అక్కడికి ఒక పిచ్చి పట్టిన సైంటిస్ట్ వచ్చి ఫైనలీ రాయల్ బ్లడ్ దొరికింది, దీన్ని వాడి నేను డీమన్ ని రివైవ్ చేస్తానని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ సిడ్ నేమో ఒక సెల్లో కట్టేసి టార్చర్ చేస్తుంటారు, ఏం చేశాడో చెప్పమని. కానీ సిడ్ కి అసలు ఏం తెలియదు. అండ్ వాళ్ళు సాడిస్ట్ లా టార్చర్ చేస్తుంటే సిడ్ ఇంకా డబుల్ యాక్టింగ్ చేస్తాడు, నొప్పి లేకపోయినా ఉన్నట్టు. అండ్ అలెక్సియా బ్లడ్ తీసుకున్న ఆ సైంటిస్ట్ అయితే, వాళ్ళు నా ల్యాబ్ ని నాశనం చేశారు, నా రీసెర్చ్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ వాళ్ళు నాశనం చేశారంటూ బాగా కోపంతో పక్క సెల్లో ఉన్న ఆ డీమన్ ని పంతాడు. అలెక్సియా ఏమో, అక్కడేం చేస్తున్నావు, నా బ్లడ్ కదా నీకు కావాల్సిందంటే అవును అని అక్కడేదో కుళ్ళిపోయింది అయితే ఉంటుంది, దాన్ని తీసుకొని అలెక్సియాకి తినిపిస్తాడు. బ్లడ్ వెజల్స్ అనేవి తక్కువ ఉన్నాయని. ఐరిస్ కూడా అలెక్సియా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. సిడ్ ని 5 days గా టార్చర్ చేసినా ఏం చెప్పకపోవడంతో తనని రిలీజ్ చేసి మానిటర్ చేయాలనుకుంటారు. జెనాన్ కూడా సిడ్ కి ఉన్న స్కిల్ లెవెల్ తో అలెక్సియాని ఏం చేయలేడు అని చెప్తాడు. అండ్ బయటేమో సిడ్ వాళ్ళక్క క్లేరీ మాత్రం తన తమ్ముడిని వదిలేయండి, తనకేం తెలియదు అని అరుస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ అటాక్ కూడా చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎవరో ఎల్లో కలర్ హెయిర్ క్యారెక్టర్ వచ్చి ఎవరైనా సరే ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని క్లేరీని కంట్రోల్ చేస్తుంది. ఐరిస్ కూడా తన సిస్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమో, కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది, మాట్లాడుకొని ఎంత కాలం అయింది అని. అండ్ ఆ సెల్ లో ఉన్న అలెక్సియా కండిషన్ అనేది కూడా రోజు రోజుకి దారుణంగా మారిపోతూ ఉంటుంది. అండ్ సిడ్ ను కూడా వాళ్ళు వదిలేస్తారు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని. అయినా సరే వాళ్ళు తనని ఫాలో అవుతూనే ఉంటారు, ఏదో ఒకటి తెలుస్తుంది అని. కానీ బయట వెళ్తుంటే మళ్ళీ కలుద్దామని ఎవరో చెప్తారు. అండ్ అది ఎవరో కాదు, ఆల్ఫా. సిడ్ తో చెప్తుంది, కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ మీద రీసెర్చ్ చేస్తున్నాం, ఇంకా షాడో గార్డెన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. అండ్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు అలెక్సియాని కిడ్నాప్ చేశారు, రాయల్ బ్లడ్ లో డీమన్ పవర్ ఎక్కువగా ఉంటుందని. అండ్ ఇంకా సిడ్ తో ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు, వాళ్ళు నిన్నే క్రిమినల్ అనుకుంటారు, మేమున్నాం కదా, మమ్మల్ని నమ్ము అని చెప్తుంది. ఇంకా డెల్టా కూడా ఇక్కడే ఉంది, నిన్ను మిస్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత రోజు కూడా అలెక్సియా కండిషన్ ఇంకా దారుణంగా అయిపోతూ ఉంటుంది. అండ్ ఇదంతా పక్క సెల్లో ఉన్న ఆ డీమన్ చూస్తూనే ఉంటుంది. సిడ్ ఏమో తను సంపాదించిన ప్రతి ఒక్క కాయిన్ తో చాలా కొనుంటాడు, వాటన్నిటిని తన రూమ్ లో పర్ఫెక్ట్ గా పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు టైం కోసం. అండ్ ఇంతలో అక్కడికి వచ్చిన బేటా అదంతా చూసి షాడోతో, అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి, మీరు చెప్తే ఒక్కసారిగా కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ మీద ఇంకా కింగ్డమ్ మీద అటాక్ చేద్దామంటుంది. ఇంకా అలెక్సియాని వెతుకుదామని కూడా అంటే షాడో అదంతా అవసరం లేదు, నేనే చూసుకుంటానంటాడు. అండ్ కింగ్డమ్ లో ఉన్న కొంతమంది నైట్స్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు అనమాట. సో వాళ్ళైతే సిడ్ ని సీక్రెట్ గా చంపేయాలనుకుంటారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదని. కానీ సిడ్ వాళ్ళని ఈజీగా చంపి
చంపేసి ఏం టెన్షన్ పడకండి ఇదంతా రేపటిలోపు అయిపోతుందని అంటాడు. అండ్ బేటా ఏమో అక్కడ సిట్ చెప్పిన మాటలు చేసిన పనులు అన్ని బుక్ లో రాస్తూనే ఉంటుంది. అండ్ ఫైనలీ అలెక్సియా తన సెల్ లో నుంచి తప్పించుకుంటుంది. తను ఎలా తప్పించుకుంది అనేది మీకు ముందుగా తెలుస్తుంది. సో తను తప్పించుకొని వెళ్తూ ఉంటే అక్కడికి జెనాన్ వస్తాడు. సో వీడే అనమాట అలెక్సియాని కిడ్నాప్ చేసింది, ఇంకా రీసెర్చ్ కి ఫండ్స్ ఇచ్చింది. అలా ఎందుకు చేశాడంటే అలెక్సియా బ్లడ్ కానీ సంపాదిస్తే తనకి రౌండ్స్ ఆఫ్ ది నైట్స్ అనే దాంట్లో 12వ ప్లేస్ అంటే చివరి ప్లేస్ ఇస్తారని చెప్తారు. అందుకని ఇలా చేశాడు. ఇది తెలుసుకున్న అలెక్సియా అయితే జెనాన్ ని అటాక్ చేస్తుంది, కానీ వర్క్ అవ్వదు. ఎంత ట్రై చేసినా జెనాన్ ఈజీగా ఓడించి మీ అక్కంత స్ట్రాంగ్ కాదు నువ్వు అని చెప్పి అలెక్సియాని తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ ఇంతలో అక్కడికి షాడో వస్తాడు. అది విన్న వాడైతే ఓ నువ్వేనా షాడో అంటే, ఏదో మా ఫెల్ట్ వాళ్ళని కొంతమందిని చంపి పెద్ద తోపులు అనుకుంటున్నారు, మీరు ఇంకా అసలైన మెంబర్స్ తో ఫైట్ చేయలేదు అని సిడ్ ని అటాక్ చేస్తాడు. కానీ సిడ్ ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ సిటీలో ఏమో ఒక పెద్ద మాన్స్టర్ అందరినీ అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ మాన్స్టర్ ఎవరో కాదు, అలెక్సియా పక్కన సెల్ లో ఉంది కదా, అదే ఎంత మాన్స్టర్ అయినా ఒకప్పుడు హ్యూమనే కదా, అందుకని అలెక్సియాని తప్పించి అందరి మీద రెవెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఆ మాన్స్టర్ ని ఓడించలేకపోతారు. అండ్ అక్కడికి ప్రిన్సెస్ ఐరిస్ కూడా వస్తుంది. తను అటాక్ చేసిన ఆ మాన్స్టర్ ఈజీగా హీల్ అయిపోతుంది. అలా అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా చూసిన ఆల్ఫా, నువ్వు తనని ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నావు ఇలా నొప్పి కలిగించి అని ఒక పవర్ఫుల్ అటాక్ వాడి ఆ మాన్స్టర్ ని చంపేస్తుంది. అండ్ ఆ మాన్స్టర్ ఎవరో కాదు, స్టార్టింగ్ లో క్లేరీని కిడ్నాప్ చేశాడు కదా, తన కూతురే. తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారనమాట ఒకరి కోసం ఒకరు అనుకుంటాం. కానీ ఈ ఎమినెన్స్ ఇన్ ది షాడో చాలా డార్క్ అండ్ ఇంకా సాడ్ గా అయితే ఉంటుంది. సో ఐరిస్ అయితే ఆల్ఫాని ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఇదంతా నీకు అనవసరం, మేమే షాడో గార్డెన్, ఇంకా మా జోలికి రావద్దు అని ఆల్ఫా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ జెనాన్ షాడోని ఎన్నిసార్లు అటాక్ చేసినా ఈజీగా తప్పించుకుంటాడు. ఇంకా పవర్ అప్ అయ్యి అటాక్ చేసినా వర్క్ అవ్వదు. షాడో షార్ట్ స్టైల్ చూసిన అలెక్సియా తన షార్ట్ స్టైల్ అనేది చాలా సింపుల్ గా ఉంది, కానీ పర్ఫెక్ట్ గా మాస్టర్ చేశాడు. అది ఆల్మోస్ట్ నా ఫైటింగ్ స్టైల్ లానే ఉంది. నేను కూడా చిన్నప్పుడు అలానే ఫైట్ చేసేదాన్ని, మాకంత స్ట్రాంగ్ గా మారాలి అని, కానీ అవ్వలేకపోయాను అని అనుకుంటుంది. అండ్ సిడ్ ఏమో జెనాన్ ని నరికేస్తాడు. సో అలెక్సియా అండ్ సిడ్ కి ఉన్న తేడా పెద్దేం లేదు, వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ స్టాట్స్ అంతే. ఇద్దరు షార్ట్ స్టైల్ అనేది సేమ్. సో ఎంత మంచి షార్ట్ స్టైల్ ఉంటే ఏంటి చెప్పండి, సిడ్ లాంటి ఫిజికల్ స్టాట్స్ ఉంటే ఏ షార్ట్ స్టైల్ ఉన్నా కూడా అనవసరమే, ఈజీగా ఓడిపోవాల్సిందే. సో సిడ్ జెనాన్ ని నరికేశాక వాడు ఏం చేస్తాడంటే, నీకు అసలైన ఫైట్ అంటే ఏంటో చూపిస్తాను అని కొన్ని పిల్స్ వేసుకుంటాడు. దానివల్ల చాలా పవర్ వస్తుంది. అండ్ సిడ్ తో నీకు ఆల్ మైటీ పవర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పాడు. కానీ సిడ్ వాడిని ఈజీగా ఓడించేసి చెప్తాడు, ఇలా వేరే వాటి వల్ల వచ్చిన పవర్ తో ఆల్ మైటీ అనుకోకు అని చెప్పి తన మ్యాజిక్ ని యాక్టివేట్ చేస్తాడు. ఇది చూసిన వాడు ఏంటిది అంటే సిడ్ చెప్తాడు, ఒకప్పుడు ఒక మనిషి ఉండేవాడు, అనుబాంబుని తట్టుకోవాలని ప్రతి స్కిల్ ని నేర్చుకుంటాడు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు తనకు అర్థమైంది, న్యూక్లియర్ వెపన్ ని తట్టుకోవాలంటే తనే ఒక అణుబాంబు అవ్వాలని. అలా చెప్పి తన పవర్ ని యాక్టివేట్ చేస్తాడు. అదే ది ఆటమిక్. ఒక న్యూక్లియర్ బాంబ్ పేలితే ఎలా ఉంటుందో ఆ ప్లేస్ అంతా నాశనం అయిపోతుంది షాడో చేసిన అటాక్ వల్ల. ఇదంతా దూరం నుంచి అందరూ చూస్తుంటారు. ఐరిస్ కి చాలా కోపం వస్తుంది, తన కింగ్డమ్ ఇలా నాశనం అయిపోతుంది అని. అలెక్సియా ఏమో అక్కడ సేఫ్ గా ఉంటుంది, తన స్వాట్ తో సేమ్ షాడో లాగా ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ తన సిస్టర్ అక్కడికి వచ్చి నువ్వు బానే ఉన్నావు కదా అని అలెక్సియాని హక్ చేసుకుంటుంది. అలెక్సియా కూడా బానే ఉన్నానక్క అని చెప్తుంది. నెక్స్ట్ డే అలెక్సియా సిడ్ తో, మా వాళ్ళు నిన్ను చాలా దారుణంగా ట్రీట్ చేశారు, అయినా సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఇలాగే కపుల్ గా ఉందామంటే సిడ్ సింపుల్ గా నో చెప్పేస్తాడు. అది విన్న అలెక్సియా షాక్ అయినా నవ్వుకుంటుంది. తర్వాత పక్కన ఎవరిదో రక్తం పడుతుంది, కానీ బాడీ ఏం కనిపించదు, ఇంకా ఎవరు చేశారనేది కూడా తెలియదు. సో ప్రూఫ్ లేకుండా ఉండిపోతుంది. షాడో గార్డెన్ వాళ్ళు సిడ్ చేసిన అటాక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంకా రీసెర్చ్ ఎలా జరుగుతుంది అని. అండ్ షాడో గార్డెన్ పేరు చెప్పుకొని కొంతమంది ప్రజల్ని చంపేస్తుంటారు, అండ్ వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. సో ఆల్ఫా వాళ్ళని కూడా వదలమని చెప్తుంది. ఐరిస్ కూడా క్యాపిటల్ లో మనకి చాలా నష్టం జరిగింది, ఇంకా కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ తో పాటు షాడో గార్డెన్ కూడా వచ్చింది, సో వీటన్నిటిని ఎలా అయినా క్లియర్ చేయాలి అని మిమ్మల్ని నమ్ముతున్నాను అని గ్లెన్ అండ్ మార్కోకి చెప్తుంది. సో వాళ్ళిద్దరూ నైట్స్ అనమాట. వాళ్ళకి లీడ్ గా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి ఇదే మన దగ్గర ఉన్న ప్రూఫ్ అని చెప్తుంది. సేమ్ ఆ ఆబ్జెక్ట్ గురించి బుక్ లో చదువుతూ ఒక అమ్మాయి అయితే సిడ్ కి డాష్ ఇస్తుంది. తను నువ్వు బానే ఉన్నావు కదా అని చెయ్యిస్తాడు. రక్తమై ఉన్న సిడ్ ని చూసి అమ్మాయికి అయితే భయం వేసేస్తుంది. అసలు ఆ రోజు రాత్రి ఎవడో ఒకడు వేరే డైలాగ్ లేనట్టు మేమే షాడో గార్డెన్ అంటూ ఒకరిని చంపేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కెల్ అండ్ పో అయితే సిడ్ అలెక్సియాతో లవ్ లో ఉన్నా ఏం చేయలేదు అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా
కొత్తగా మిత్సుగోషి అనే ప్లేస్ ఓపెన్ చేశారంట కదా. సో అక్కడ చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ అమ్ముతున్నారు, వెళ్దామనడంతో సిడ్ కూడా సరే అంటాడు. కింగ్డమ్ లో ఐరిస్ షెర్రీని పిలిపించి కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ కి చెందిన ఈ ఆబ్జెక్ట్ ని చూపించి, ఈ ఫీల్డ్ లో నిన్ను మించిన వాళ్ళు లేరు, సో ఈ ఆర్టిఫాక్ట్ ఏంటో నువ్వే తెలుసుకోవాలి అని చెప్తుంది. ఇంకా తన కొత్తగా అపాయింట్ చేసిన నైట్ ని సెక్యూరిటీగా ఇస్తుంది. అలెక్సియా కూడా హెల్ప్ చేస్తానడంతో సరే అంటుంది, కానీ జాగ్రత్తగా ఉండమంటుంది. ఈవినింగ్ సిడ్ వాళ్ళు మిత్సుగోషి షాప్ దగ్గర ఎవరో కిల్లర్ గురించి మాట్లాడుకుంటూ ఆ లైన్ లో ఉంటారు. ఇంతలో ఒక వర్కర్ వచ్చి ఒక సర్వే ఉంది అని చెప్పి సిడ్ ని తీసుకువెళ్తుంది. వర్కర్ అయితే సిడ్ ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ షాడో గార్డెన్ వాళ్ళందరూ సిడ్ కి వెల్కమ్ చెప్తారు. అండ్ ఇదంతా చేసింది గమ్మా అని రివీల్ అవుతుంది. గమ్మాని సేవ్ చేసినప్పుడు సిడ్ తనకి నార్మల్ వరల్డ్ లో ఉన్న వాటి గురించి చెప్తాడు. అండ్ తన షాడో గార్డెన్ లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ కావడం వల్ల ఇలా క్రియేట్ చేసింది, కానీ తన ఫిజికల్ స్టాట్స్ అందరికన్నా తక్కువ. సీట్ లో కూర్చున్న సిడ్ అయితే ఒక కింగ్ లా ఫీల్ అవుతూ ఇదంతా చేసినందుకు గామ్మాకి రివార్డ్ ఇస్తాడు. సో గామ్మాతో బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందా అంటే అవును అని 1 బిలియన్ ఎన్ రెడీగా ఉందని చెప్తుంది. ఇది చూసిన సిడ్ రోల్ మర్చిపోయి ఏంటి 1 బిలియన్ అనుకుని సరే అంటాడు. గమ్మా ఇంకా షాడో గార్డెన్ పేరు చెప్పి హత్యలు చేస్తున్న వాళ్ళ గురించి చెప్తుంది. కానీ సిడ్ కి డౌట్ వస్తుంది, మేబీ అలెక్సియా నా మీద అటాక్ చేసినట్టు సిటిజన్స్ ను కూడా చంపేస్తుందేమో అని. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గామ్మా న్యూ అనే ఒక కొత్త మెంబర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా సిడ్ ఒక చాక్లెట్ కావాలి అనడంతో గమ్మా 100% డిస్కౌంట్ ఇస్తుంది. అండ్ ఈ టైంలో సిడ్ ఒక గోల్డ్ కాయిన్ కూడా లేపేస్తాడు. అండ్ వాళ్ళు తిరిగి వెళ్తుంటే సిడ్ అనుకుంటాడు అలెక్సియా షాడో గార్డెన్ పేరు చెప్పి హత్యలు చేస్తుంది అని. అండ్ దూరంగా అలెక్సియా మ్యాజిక్ సెన్స్ చేయడంతో తన ఫ్రెండ్స్ తో నేను అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళాలి, లేకపోతే ప్యాంట్ లోనే పడిపోతుంది. సో అర్జెంట్ అనడంతో వాళ్ళు కూడా ఇది ఎవరికి చెప్పం, మన ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్ అని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి చూస్తే అలెక్సియా షాడో గార్డెన్ అని చెప్పుకొని తిరిగే వాడితో ఫైట్ చేస్తుంటుంది. సో షాడోకి అర్థమవుతుంది ఇదంతా చేసింది అలెక్సియా కాదు అని. అండ్ ఇంకో ఇద్దరు కలిసి అలెక్సియాని అటాక్ చేసి చంపేయబోతుంటే సిడ్ సేవ్ చేస్తాడు. అలెక్సియా అసలు నీకు ఏం కావాలి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే దీంట్లో నువ్వు జోక్యం చేసుకోకు అని తప్పించుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అండ్ అక్కడ కొత్త మెంబర్ అయిన న్యూ కూడా ఉంటుంది. సిడ్ మిగిలిన వాడిని న్యూ కి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కింగ్డమ్ కి వెళ్ళిన అలెక్సియా ఐరిస్ కి అంతా చెప్తుంది షాడో గార్డెన్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఫేక్, అసలైన షాడో గార్డెన్ వాళ్ళు కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తున్నారు అని. ఇంకా ఐరిస్ ని అడుగుతుంది షాడో గార్డెన్ ఓర్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ ఎవరు మన ఎనిమీ అంటే వాళ్ళిద్దరూ మన కింగ్డమ్ ని డిస్ట్రాయ్ చేశారు, సో ఇద్దరు మన ఎనిమీస్ అని చెప్తుంది. నెక్స్ట్ డే సిడ్ ఫ్రెండ్స్ అయితే రాత్రి జరిగిన దాని గురించి అందరికీ చెప్పేసి ఉంటారు. సో సిడ్ అయితే ప్యాంట్ లోనే ఇచ్చేసాడు కదా. సో ఇది యానిమే కాబట్టి సరిపోయింది, రియల్ లైఫ్ అంటే వాడు ఏదో ఒకటి చేసుకుని ఉండేవాడు. సో వేల మంది స్టూడెంట్స్ ఉండే దాంట్లో అలా చెప్పడం అసలు బాగుండదు. స్కూల్ కి వెళ్ళాక సిడ్ ఇచ్చిన చాక్లెట్ తో స్కెల్ గార్డ్ సీనియర్ కి ప్రపోజ్ చేస్తాడు, కానీ తన బాయ్ ఫ్రెండ్ వచ్చి నీతో మాట్లాడాలి రాని తీసుకువెళ్ళిపోతాడు. అండ్ పోగాడేమో ఒక అమ్మాయిని డైలీ ఫాలో అయ్యి చాక్లెట్ ఇవ్వబోతాడు, కానీ తను భయపడి పారిపోతుంది. సిడ్ ఏమో తన దగ్గర ఉన్న చాక్లెట్ ని ఫస్ట్ ఎవరు కనపడితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. సో షెర్రీ కనిపించడంతో తనకిస్తాడు. అండ్ ఇంటికి వెళ్ళిన షెర్రీ ఆ చాక్లెట్ వైపు అలానే చూస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి ఇది కొత్తగా కనిపెట్టిన చాక్లెట్ కదా అంటే అవును ఇది నాకు ఒక అబ్బాయి ఇచ్చాడని చెప్తుంది. సో తన ఫాదర్ చెప్తాడు మేబీ తనకి నువ్వంటే ఇష్టమేమో, రిప్లై త్వరగా ఇవ్వు అని. అండ్ ఇంకా మనకి రివీల్ అవుతుంది షెర్రీని తను అడాప్ట్ చేసుకున్నాడు, అంటే బయోలాజికల్ ఫాదర్ కాదు అని. నెక్స్ట్ డే కూడా షెర్రీ సిడ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ సిడ్ ఏమో స్కూల్ అయిపోయాక వస్తూ ఉంటే న్యూ అకాడమీ యూనిఫామ్ వేసుకొని ఫాలో అవుతుంది. షాడోతో చెప్తుంది ఎంత ట్రై చేసినా వాడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగలేకపోయాను, ఇంకా వాడిని బ్రెయిన్ వాష్ కూడా చేశారు. కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు చిన్న పిల్లల్ని ఇంకా అనాథల్ని గ్యాదర్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఇలా మారుస్తున్నారు అని చెప్తుంది. ఇంకా ఆ కల్ట్ లో మెయిన్ మెంబర్స్ ని కింగ్డమ్ లోకి వదిలారు, వాళ్ళలో ఒకటి ఇక్కడే ఉన్నాడు అని చెప్తుంది. ఫస్ట్ చిల్డ్రన్ రెక్స్ అని వాడి పేరు చెప్తుంది. కానీ సిడ్ ఇదేం పట్టించుకోకుండా టోర్నమెంట్ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. న్యూ స్కూల్ వైపు చూసి తన పాస్ట్ లైఫ్ గుర్తు తెచ్చుకుంటుంది. అయినా సరే జరిగింది తలుచుకొని ఈ లైఫ్ బెటర్ అనుకుంటుంది. నెక్స్ట్ డే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అందులో సిడ్ వాళ్ళ అక్క క్లేరీ ఈజీగా రౌండ్ గెలిచేస్తుంది. అండ్ పక్కనేమో చాలా మంది ఎవరు గెలుస్తారని బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఏమో స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన రోజ్ కి ఇంకా సిడ్ కి. రోజ్ అకాడమీలోనే బెస్ట్ షాట్స్ మ్యాన్, ఇంకా స్టూడెంట్ కౌన్సిల్ అవడంతో సూపర్ పాపులారిటీ ఉంటుంది తనకి. సిడ్ ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనుకుంటాడు. ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ సిడ్ కావాలని రక్తం వచ్చేలా ఏదో తింటాడు. కింద పడిపోయాక రోజ్ ని విన్నర్ గా అనౌన్స్ చేస్తే అప్పుడే కాదు మళ్ళీ ఫైట్ చేస్తాను అంటాడు. అలా మళ్ళీ ఓడిపోయి మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఇలా 20 to 30 టైమ్స్ చేస్తాడు.
ఇలా కాదు అని రోజ్ పవర్ఫుల్ అటాక్ యూజ్ చేస్తే జడ్జ్ అది డేంజరస్ అని సిడ్ ని పక్కకి నెట్టేసి రోజ్ ని విన్నర్ గా అనౌన్స్ చేస్తాడు. అండ్ ఇదంతా చూసిన రోజ్ కి కూడా సిడ్ మీద రెస్పెక్ట్ ఎక్కువైపోతుంది. సిడ్ టోర్నమెంట్ ఓడిపోయి వెళ్తుంటే షెర్రీ వచ్చి సిడ్ తో మాట్లాడుతుంది. మ్యాచ్ చూశాను, మీరు చాలా బాగా ఫైట్ చేశారు, ఇంకా ఈ కుకీస్ ని మీకోసమే బేక్ చేశాను, తీసుకోండి అంటే సిడ్ ఏమో బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కదా, సో సింపతి ఇస్తుంది అనుకుంటాడు. ఇంకా ఫ్రెండ్స్ గా ఉందామా అంటే సిడ్ కూడా సరే అంటాడు. అండ్ షెర్రీ ఈ విషయం పక్కన ఉన్న తన ఫాదర్ కి చెప్తుంది. తన ఫాదర్ ఎవరో కాదు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ అకాడమీ అండ్ బుషిన్ టోర్నమెంట్ లో ఒకప్పుడు విన్నర్ కూడా. సిడ్ కలవకూడదు అనుకున్న లిస్ట్ లో తను కూడా ఒకడు. సరే ఎలాగో ఒకలా మేనేజ్ చేద్దాం అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాక షెర్రీ అయితే సిడ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తను బాగున్నాడా లేదా అని. ఇంకా అలెక్సియాతో కూడా ఏదో మాట్లాడాలి అనుకుని తన రూమ్ కి వెళ్తుంది. అలెక్సియా ఏమో షెర్రీ ఆర్టిఫాక్ట్ గురించి లేదా స్టూడెంట్ కౌన్సిల్ మ్యాటర్ గురించి వచ్చింది అనుకుంటుంది. కానీ అలెక్సియాని సిడ్ రిలేషన్షిప్ గురించి అడుగుతుంది. సో అలెక్సియా డౌట్ లేకుండా మేము విడిపోయాము, అసలు లవ్ లేదు ఏం లేదు, అది జస్ట్ యాక్టింగ్ అని చెప్తుంది. ఇది విన్న షెర్రీ హ్యాపీగా ఫీల్ అయ్యి నేను సిడ్ తో ఫ్రెండ్ అయ్యాను, మీరు లవర్స్ కాకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉందంటుంది. అలా చెప్పి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకో అలెక్సియాకి చాలా కోపం వచ్చేసి ఉంటుంది. మేబీ సిడ్ అంటే ఇష్టమేమో. నెక్స్ట్ డే సిడ్ తో క్లాస్మేట్స్ ఎప్పటిలాగా కాకుండా ఈసారి బాగా బిహేవ్ చేస్తుంటారు. మేబీ నిన్న జరిగిన ఆ బుషిన్ టోర్నమెంట్ లో ఎక్కువగా పోరాడాడు కదా, సో అందువల్ల. అండ్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రోజ్ వచ్చి ఏదో చెప్తూ ఉంటుంది. అండ్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళేమో అండర్ గ్రౌండ్ లో ఏదో ఒక డివైస్ యాక్టివేట్ చేస్తారు, కానీ దాన్ని ఎవరు నోటీస్ చేయరు సిడ్ తప్ప. అండ్ అప్పుడే అకాడమీకి వచ్చిన అలెక్సియా కూడా గమనిస్తుంది ఏదో తేడాగా ఉంది అని. స్టూడెంట్ కౌన్సిల్ ఏదో చెప్తూ ఉంటే సడన్ గా కొంతమంది వచ్చి మేమే షాడో గార్డెన్ అని అందరినీ లొంగిపోమంటారు. కానీ రోజ్ వినకుండా అటాక్ చేయబోతుంటే తన మ్యాజిక్ అస్సలు పోతుంది. అప్పుడు అర్థమవుతుంది అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మ్యాజిక్ ని లాగేసుకుంటుంది అని. సో వాడు రోజ్ ని చంపేయబోతుంటే సిడ్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. చనిపోయిన సిడ్ ని పట్టుకొని రోజ్ ఏడుస్తూ ఉంటుంది. నా కోసం చనిపోయావు సిడ్, నేనంటే నీకు ఇష్టం కదా అని. అండ్ సిడ్ లాగా ఎవ్వరు చనిపోకూడదు అని వాళ్ళందరూ లొంగిపోతారు. అండ్ వాళ్ళందరూ ఆడిటోరియం రూమ్ లోకి అయితే వెళ్తారు. అండ్ సిడ్ అయితే తన గుండెని గట్టిగా కొట్టుకుంటాడు. అండ్ స్పృహలోకి వచ్చాక తను చెప్తాడు బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేసి గుండెని 10 నిమిషాలు ఆపేశాడు అని. ఇంకా ఒక్క స్టెప్ తప్పుగా జరుగున్నా ఆల్మోస్ట్ చనిపోయేవాడని. ఎందుకింత రిస్క్ తీసుకున్నాడంటే తన బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేయాలనుకుంటాడంతే. అండ్ తన రూమ్ లో వర్క్ చేస్తున్న షెర్రీ దగ్గర కూడా ఆ ఫస్ట్ చిల్డ్రన్ అయిన రెక్స్ గార్డ్ అయితే వెళ్తాడు. కానీ మార్కో అండ్ గ్లెన్ తన్ని సేవ్ చేసి పారిపోమంటారు. అండ్ సిడ్ ఏమో రూఫ్ టాప్ మీద అంతా చెక్ చేస్తూ ఉంటాడు. మ్యాజిక్ బ్లాక్ అవుతుంది. అండ్ ఐరిస్ వాళ్ళు కూడా లోపలికి రారు. అండ్ స్టూడెంట్స్ అందరినీ హైజాక్ చేసి ఉంటారు. సో అందరూ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటారు. అంతా తనకు నచ్చుతుంది, కానీ ఒక్క విషయం నచ్చదంతే, అది వాళ్ళు మిట్ట మధ్యాహ్నం బ్లాక్ వేసుకోవడం. బ్లాక్ అనేది నైట్ మాత్రమే వేసుకోవాలని. ఇంకా టైం పాస్ కి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా చంపేస్తూ ఉంటాడు. అండ్ షెర్రీ ఏమో ఎవరు తనని చూడటం లేదు కదా అని పారిపోతూ ఉంటుంది. కానీ నిజానికి ప్రతి ఒక్కరూ తనని చూస్తారు. సో సిడ్ అయితే వెనుక నుంచి సేవ్ చేస్తూ ఉంటాడు. సో కింద పడిపోతున్న షెర్రీని పట్టుకుని తనకి చెప్తాడు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇంకా ఫస్ట్ ఆ సౌండ్ వచ్చే స్లిప్పర్స్ ని తీసేయమంటాడు. అండ్ ఒక రూమ్ లో షెర్రీ ఏదో బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ అది దొరికాక సిడ్ కి చెప్తుంది. ఐ ఆఫ్ అవేరెస్ అంటారు, దీన్ని వాడే అందరి మ్యాజిక్ ఎనర్జీని లాగేసుకుంటున్నారు. ఇంకా అబ్జర్వ్ చేసుకున్న మ్యాజిక్ ఎనర్జీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఎక్కువ మ్యాజిక్ అబ్జర్వ్ చేసుకుంటే ఐ ఆఫ్ అవేరెస్ ఒక్కసారిగా పేలిపోతుంది, అంటే స్కూల్ నాశనం అవుతుంది అని చెప్తుంది. అలా అయితే వేరే దారి లేదా అంటే షెర్రీ ఆ ఆర్టిఫాక్ట్ చూపించి దీన్ని కానీ అవేరెస్ దగ్గరికి తీసుకువెళ్ళామంటే దాన్ని ఆపేయచ్చు. అండ్ అది అండర్ గ్రౌండ్ లో ఉంది. ఇంకా ఈ ఆర్టిఫాక్ట్ ని ఆన్ చేసే టూల్స్ వదిలేశాను అని షెర్రీ అనడంతో సిడ్ నేను బాత్రూమ్ కి వెళ్ళాలి, సో దారిలో ఆ టూల్స్ ని తీసుకొస్తానని చెప్తాడు. అండ్ ఆడిటోరియం లో కల్ట్ బాస్ గార్డ్ అయితే రెక్స్ ని ఆర్టిఫాక్ట్ ఎక్కడ అంటే కేర్లెస్ గా తెస్తారులే అని చెప్తాడు. దానికి బాస్ కోపంగా ఈసారి కానీ తప్పు చేస్తే నేను చంపేస్తాను అనడంతో భయపడి వెళ్ళి తెస్తాను, కాకపోతే మన థర్డ్ అండ్ సెకండ్ చిల్డ్రన్ కనిపించడం లేదు అని చెప్తాడు. అది విన్న బాస్ కి అర్థమవుతుంది షాడో గార్డెన్ కూడా అక్కడే ఉంది అని. అండ్ వాడి దగ్గరే ఐ ఆఫ్ అవేరెస్ కూడా ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉండదు. రెక్స్ షెర్రీ కోసం వెతుకుతూ ఉంటే సిడ్ వాళ్ళందరినీ చంపేసి ఒక రూమ్ లో స్టూడెంట్స్ లా పెట్టుకుంటాడు. ఇది చూసిన వాడు భయపడి ఏంటిది అనుకుంటుండగా సిడ్ వాడిని కూడా చంపేస్తాడు. షెర్రీ రూమ్ లో న్యూ ఉంటుంది. సో గ్లెన్ అయితే చనిపోయి ఉంటాడు, కానీ మార్కో బ్రతికే ఉంటాడు. న్యూ తనని చంపేయబోతుండగా సిడ్ రావడంతో ఆగిపోతుంది. న్యూ సిచ్యువేషన్ అంతా చెప్తుంది. షాడో గార్డెన్ చుట్టూ ఉంది, మీరు ఆర్డర్స్ ఇస్తే వస్తారు, కానీ మెయిన్ 7 మెంబర్స్ మాత్రమే ఫైట్ చేయగలరు, మిగతా వాళ్ళ మ్యాజిక్ అనేది తక్కువ అని చెప్తుంది. ఇంకా ఐరిస్ వాళ్ళు కూడా
లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అని చెప్తుంటే సిడ్ మిత్రిల్ ట్విజర్స్ డ్రాగన్ బోన్ ఎక్కడున్నాయో తెలుసా అని అడుగుతాడు. నువ్వు వాటిని సిడ్ కి ఇచ్చి ఇవి ఎందుకు అంటే సిడ్ చెప్తాడు ఆర్టిఫాక్ట్ చేస్తున్నాము, దానితో ఐ ఆఫ్ అవేరెస్ ని ఆఫ్ చేయడానికి అని అంటాడు. అది విన్న నువ్వు షాక్ అవుతుంది, అంత కష్టంగా ఉన్నదాన్ని మీరొక్కరే చేస్తున్నారా అని. ఇంకా మార్కో గురించి కూడా చెప్తుంది, పాస్ట్ లైఫ్ లో వాడు తనని పెళ్లి చేసుకోవాల్సిన వాడని. అది విన్న సిడ్ సో వాడితో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే పర్సనల్ గా నాకు ఎలాంటి పగ లేదు అని సో మార్కోని అయితే వదిలేస్తుంది, ఇంకో రోజు బ్రతికిపోయావు అని. అయినా సరే మార్కోని ఎందుకు చంపాలనుకుందంటే సో మీరేమనుకుని ఉంటారు పాస్ట్ లైఫ్ లో వాడే తనని అలా మాన్స్టర్ గా మార్చాడు అని, కానీ అది నిజం కాదు. సో ఇప్పుడు నువ్వు అయితే షాడో గురించి మాట్లాడింది కదా, నార్మల్ గా ఎవరికి తెలియదు తనే షాడో అని. సో ఇన్ఫర్మేషన్ అనేది బయట లీక్ అయితే పెద్ద ఇదే అవుతుంది. సో అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకూడదని మార్కో గాని చంపాలనుకుంటుంది అంతే. అండ్ అందరూ వాళ్ళ రోల్స్ లోకి అయితే వచ్చేస్తుంటారు. సో మెయిన్ ప్లే అనేది స్టార్ట్ అవ్వబోతుంటుంది. సిడ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. కింగ్డమ్ బయట ఐరిస్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లోపలికి ఎంటర్ అవ్వాలా వద్దా అని. దారులన్నీ బ్లాక్ చేసి ఉండడంతో ఎవరో మన వాళ్ళే వాళ్ళ సైడ్ ఉన్నారు అని. అండ్ లోపల ఉన్న షెర్రీ అండ్ సిడ్ ఫైనలీ ఆర్టిఫాక్ట్ ని యాక్టివేట్ చేస్తారు. అండ్ బేస్మెంట్ కి ఎలా వెళ్ళాలా అనుకుంటుంటే షెర్రీ ఒక సీక్రెట్ రూమ్ ఓపెన్ చేస్తుంది. సిడ్ కూడా ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అనుకుంటాడు. షెర్రీ అలా రూమ్ లోకి వెళ్తూ ఉంటే తన పాస్ట్ గుర్తొస్తుంది. షెర్రీ వాళ్ళ అమ్మని ఎవరో చంపేస్తుంటారు. సో మీరు వీడి జుట్టు అయితే బాగా గమనించండి, ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. సో షెర్రీ అయితే వస్తున్నా ఎలా అయినా అందరినీ సేవ్ చేస్తాను నాన్న అని వెళ్తూ ఉంటుంది. సో తనకేం తెలుసు ఇదంతా చేసింది వాడే అని. అండ్ రోజ్ వాళ్ళు కూడా అక్కడ ఏం చేయలేకపోతుంటారు మ్యాజిక్ లేకపోవడం వల్ల. అండ్ టెర్రరిస్ట్ కూడా ఉంటారు. సో ఒక్కొక్కరిగా స్టూడెంట్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు. అండ్ షెర్రీ అయితే అక్కడ వెళ్తూ ఐ ఆఫ్ అవేరెస్ ని చూసి దొరికింది అని ఆర్టిఫాక్ట్ ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయగానే బ్యారియర్ కూడా పోతుంది. అండ్ రోజ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి అందరినీ అటాక్ చేయమంటుంది. రోజ్ కల్ట్ బాస్ ని చంపాలని చూస్తుంది కానీ సో తనకి మ్యాజిక్ ఎక్కువ ఉండదు. బట్ సడన్ గా అక్కడ షాడో గార్డెన్ అండ్ షాడో వస్తారు. వచ్చి మేమే షాడో గార్డెన్ అని చెప్పి ఆ కల్ట్ మెంబర్స్ అందరినీ చంపేస్తుంటారు. అండ్ ఆ బాస్ గార్డ్ తప్పించుకొని అకాడమీ అంతా మంటలు పెట్టేస్తాడు. ఐరిస్ కూడా అక్కడికి వచ్చి ఇదంతా చేసింది ఫేక్ షాడో గార్డెన్ అయినా రియల్ షాడో గార్డెన్ అనుకుంటుంది. అండ్ షెర్రీ ఏమో తన ఫాదర్ కోసం వెతుకుతూ ఉంటుంది అకాడమీ అంతా పాపం. సో వాడైతే షెర్రీ రూమ్ లోకి వెళ్లి బుక్స్ అన్నిటిని కాల్ చేస్తుంటే అక్కడ షాడో ఉంటాడు. ఎక్కడేం చేస్తున్నావు వైస్ ప్రిన్సిపల్ లూథరన్ బెర్నెట్ అంటాడు. సో నీకు తెలిసిపోయిందే సిడ్ కాగినో అని లూథరన్ అనడంతో సిడ్ అడుగుతాడు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నువ్వు భుజన్ టోర్నమెంట్ లో విన్ అయ్యావుగా అంటే వాడు చెప్తాడు విన్ అయ్యాను కానీ అది జస్ట్ లో లెవెల్, అసలైన స్ట్రెంగ్త్ అనేది వేరేది ఉంది కానీ నాకు అప్పటికే బాగాలేకుండా వచ్చింది, దాన్ని ఎలా క్యూర్ చెయ్యాలా అనుకుంటుంటే అప్పుడే షెర్రీ వాళ్ళమ్మ చాలా తెలివిగా ఉండటం వల్ల అందరూ తనని హేట్ చేసేవారు. నేను తనతో బాగా మూవ్ అయ్యి రీసెర్చ్ లో హెల్ప్ చేసి ఫైనలీ ఐ ఆఫ్ అవేరెస్ ని సంపాదించాను అండ్ తనని కూడా కాళ్ళు చేతుల మీద పొడిచి గుండెల్లో పొడిచి చంపాను అని చెప్తాడు. అండ్ ఇదంతా షెర్రీకి తెలియదు, తన జస్ట్ ఒక చిన్న పిల్ల, తనను కూడా ఈ ప్లాన్ కోసమే యూజ్ చేశాను అని లూథరన్ చెప్తాడు. ఇది విన్నాక బాధగా ఉందా అని సిడ్ అంటే లేదు అందరిలాగా నాకు ఎమోషన్స్ పెద్దగా ఏముండవని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. కానీ సిడ్ ఈజీగా ఓడిపోతాడు. లూథరన్ తిరిగి వెళ్తుంటే షాడో వస్తాడు. లూథరన్ కూడా షాడోతో ఫైట్ చేస్తాడు కానీ అసలు టచ్ కూడా చేయలేడు. అందుకని పిల్స్ వేసుకుని చాలా స్ట్రాంగ్ గా మారుతాడు పెద్ద తోపులాగా. అయినా యూజే ఉండదు. సో అసలు ఏం చేయలేకపోతాడు ఎంత ట్రై చేసినా. లూథరన్ ఎలా అయితే షెర్రీ వాళ్ళ అమ్మని చంపాడో అలానే షాడో లూథరన్ కాళ్ళు చేతుల మీద పొడిచి గుండెల్లో పొడిచి చంపేస్తాడు. ఇందాక పైకి అలా అన్నాడు కానీ షాడో పక్కా సెంటిమెంటల్ ఫెయిల్ అసలు. కాకపోతే ఇదంతా షెర్రీ చూస్తుంది. కళ్ళ ముందు తన ఫాదర్ చనిపోవడం వల్ల ఏడుస్తూ ఉంటుంది. అండ్ షాడో కూడా నిజం చెప్పకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇన్సిడెంట్ అయిపోయాక ఫేక్ షాడో గార్డెన్ చేసిన ప్రతి ఒక్క చెడ్డ పని అసలైన షాడో గార్డెన్ మీద పడుతుంది. అయినా సరే సిడ్ యాక్సెప్ట్ చేస్తాడు. షాడో గార్డెన్ అనేది ఒకరికి నచ్చినట్టు ఉండదు, మాకు నచ్చిన పాత్ లోనే వెళ్తుంది అని. అండ్ ఆ స్కూల్ డిస్ట్రాయ్ అవ్వడంతో వాళ్ళకి ముందే సమ్మర్ బ్రేక్ ఇస్తారు. షెర్రీ ఏమో అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటుంది. సో సిడ్ తో మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోతుంటే సిడ్ అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు, రీజన్ ఏంటి అంటే తను ఒక సీక్రెట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో బాస్ అయిపోయాడని అప్పుడే అయిపోయింది అనుకుంటారేమో, తను జస్ట్ ఒక పాన్ మాత్రమే, అసలైంది ముందుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో సిడ్ వాళ్ళ అక్క బయటకు వెళ్దామని వస్తుంది కానీ తను స్పైడర్ మ్యాన్ లా తప్పించుకుంటాడు. అండ్ ఆల్ఫా దగ్గర నుంచి లెటర్ కూడా వస్తుంది. దాంట్లో నెక్స్ట్ స్టాప్ లిండ్వమ్ అని అయితే ఉంటుంది. అండ్ షాడో గార్డెన్ లో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఎప్సిలాన్ అయితే తన అపియరెన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. షాడో తనని సేవ్ చేసినప్పుడు చెప్తాడు ఈ పవర్ తో నీ ఫేట్ ని మార్చొచ్చు అని. కానీ ఎప్సిలాన్ బేటాని చూసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. అండ్ బేటా ఏమో జెనాన్ ఇంకా షాడో ఫైట్ ఉంది కదా దాన్ని స్టోరీగా చేద్దాం అనుకుంటుంది కానీ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది. సరే అనుకుని అలా బయటకు వెళ్తే ఎప్సిలాన్ ఉంటుంది. సో ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు షాడోకి వాళ్ళిద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని. అండ్ అక్కడికి వచ్చిన నువ్వు చెప్తుంది మనకి ఆల్ఫా దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అని. అండ్ గామా మిత్సుగోషి షాప్ లో అయితే అలెక్సియా ఇంకా తన అక్క షాపింగ్ కి వచ్చి
కూర్చుంటారు. అలెక్సియాతో నువ్వు షాపింగ్ అంతా నీ ఇష్టం, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మర్చిపోకు, గాడెస్ స్టైల్ కి వెళ్తున్నావు అని చెప్తుంది. అలెక్సియా కూడా సరే అని షాపింగ్ చేస్తూ ఉంటే గామా వచ్చి నేనే ఈ షాప్ కి ఓనర్, నా పేరు లూనా అని చెప్తుంది. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు లూనాకి తెలుస్తుంది అలెక్సియా సేక్రెడ్ సిటీ అయిన లిన్వోంగ్ కి వెళ్తుంది అని. అండ్ అలెక్సియా కూడా ఫ్యాన్సీ క్లోత్స్ కాకుండా నార్మల్ వేర్ అంటే ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటే నాకు అర్థమైంది అని లూనా కొన్ని క్లాత్స్ చూపిస్తుంది. కానీ ఐరిస్ కి కళ్ళు తిరుగుతాయి ఏంటివి క్లాత్స్ అని. కానీ అలెక్సియాకి మాత్రం బాగా నచ్చేసి ఇవి తీసుకుంటానంటున్న ఐరిస్ అయితే వద్దంటుంది. చివరికి ఐరిస్ వీక్ పాయింట్ అయితే వాడి అలెక్సియా వాటిని కొనుక్కుంటుందిలే. అండ్ అకాడమీ స్టూడెంట్స్ ని ట్రీట్ చేస్తున్న దగ్గరకు రోజ్ వెళ్తే అక్కడ సిడ్ ఉంటాడు. సో రోజ్ కి చాలా సంతోషం వేస్తుంది సిడ్ బ్రతికే ఉండడంతో. అని చెప్తుంది నీ ఫీలింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని. అండ్ నెక్స్ట్ డే సిడ్ లిన్వోంగ్ కి వెళ్ళాలనుకుంటాడు. ఫాస్ట్ గా పరిగెడితే నైట్ లోపు వెళ్ళిపోతాడు. కానీ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగా కామన్ క్లాస్ ట్రైన్ లో వెళ్ళాలనుకుంటాడు. బట్ స్టేషన్ లో రోజ్ ఉండడంతో సిడ్ ని అసలు వదిలిపెట్టదు. సిడ్ తో చెప్తుంది గాడెస్ ట్రైల్ కి వెళ్తున్నావు కదా, నువ్వు కానీ అక్కడ విన్ అయితే మా నాన్నతో మన విషయం గురించి మాట్లాడతాను అని. కానీ సిడ్ మాత్రం ఏంట్రా ఈ గోల్ అనిపించి ఎస్కేప్ అయిపోతాడు. సో ఈ లిన్వోమ్ అండ్ గాడెస్ ట్రైల్ అనేది మీకు మళ్ళీ చెప్తాను నేను. సో ఫైనల్లీ లిన్వోమ్ కి చేరుకుంటారు. అక్కడ వెళ్తుంటే నత్సుమే అనే ఒక నావెల్ రైటర్ అయితే ఉంటుంది. రోజ్ కి తన ఫేవరెట్ రైటర్. సో ప్రతి టైప్ ఆఫ్ నావెల్ రాసి ఉంటుంది. సిడ్ అక్కడ ఉన్న బుక్ నేమ్స్ చదివి డౌట్ వస్తుంది ఇవి ఎక్కడో చూసానే అని. అండ్ ఆ రైటర్ ఎవరో కాదు బేటా. చిన్నప్పుడు సిడ్ నార్మల్ వరల్డ్ లో ఉన్న కొన్ని స్టోరీస్ చెప్తాడు బేటాకి. ఇన్స్పైర్ అయ్యి వేరే స్టోరీస్ రాస్తుంది అని. కానీ తను లిటరలీ కాపీ కొట్టేస్తుంది. బట్ తనకి రైటింగ్ లో కూడా టాలెంట్ ఉంటుందిలే. అండ్ సిడ్ ఆటోగ్రాఫ్ కి బుక్ ఇస్తే బేటా అందులో మిషన్ డీటెయిల్స్ రాసిస్తుంది. కానీ అది ఏన్షియంట్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో వాళ్ళకైతే అర్థం కాదు. అండ్ రోజ్ కి కూడా తెలియదు దాని మీనింగ్ ఏంటి అని. అండ్ ముగ్గురు హీరోస్ లో ఒకరైన గ్రేట్ హీరో ఒలివియర్ శాంక్చురీలో ఆల్ఫా ఉంటుంది. ఒలివియర్ గురించి తెలుసుకోవాలని ఆర్క్ బిషప్ అంటే ఆ సిటీ మేయర్ తో మాట్లాడాలనుకుంటుంది. కానీ అప్పటికే ఎవరో వాడిని చంపేసి ఉంటారు. అండ్ నైట్ అయ్యాక సిడ్ అయితే బిల్డింగ్ పైన అంతా చూస్తూ ఉంటాడు. భలే ఉంది అని ఫీల్. అండ్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ కి చెందిన వాడైతే ఎవరినో అటాక్ చేయబోతుంటే సిడ్ వచ్చి వాడితో ఫైట్ చేస్తాడు. కానీ సడన్ గా ఎప్సిలాన్ వచ్చి వాడిని చంపేస్తుంది. సిడ్ ఎప్సిలాన్ తో మిషన్ ఎలా జరుగుతుందంటే కల్ట్ లో ఉన్న మెయిన్ ఎగ్జిక్యూషనర్ అయితే ఆర్క్ బిషప్ ని చంపేశాడు. కానీ తన రైట్ హ్యాండ్ అయితే దొరికాడు. ఇంకా ఆ ఎగ్జిక్యూషనర్ కూడా తప్పించుకున్నాడు అని చెప్తుంది. సిడ్ కూడా సరే అని ఎప్సిలాన్ తన బాడీలో ఎంత స్లైమ్ యాడ్ చేసిందో ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సిడ్ తన మైండ్ లో అనుకుంటాడు నాకు పెద్దేం నచ్చవు, కానీ నాకు కొన్ని విషయాలంటే ఇష్టం, కొన్ని ఇష్టం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోను. కానీ నాకు బాగా నచ్చిన విషయాల్లో ఒకటి ఈ హాట్ స్ప్రింగ్ అని. హాట్ స్ప్రింగ్ లోకి వెళ్తాడు. అండ్ అక్కడ అలెక్సియా కూడా ఉంటుంది. తనకు అసలు ఏం అర్థం కాదు ఇక్కడ ఆల్రెడీ నేనుంటే ఎలా వచ్చాడు అని. సో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. సిడ్ తో పర్లేదే ఆ రోజు నిన్ను చంపేశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు బానే ఉన్నావు అని. సిడ్ కూడా బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అనుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అలెక్సియా చెప్తుంది నేను ఈ గాడెస్ ట్రైల్ కి స్పెషల్ గెస్ట్ అని. ఇంకా సిడ్ ని అడిగితే నేనా నన్ను ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడులే అని చెప్తాడు. ఇంకా అసలు గాడెస్ ట్రైల్ ఏంటి అంటే తను చెప్తుంది ఇది ఇయర్ కి ఒకసారి శాంక్చురీ గేట్ ఓపెన్ అయితే జరుగుతుంది. ఎంతో మంది వచ్చి చనిపోయిన ఏన్షియంట్ హీరోస్ ని సమన్ చేసి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తారు అని. ఇంకా కొన్ని ఇయర్స్ కింద వెనమ్ అనేవాడు హీరో ఒలివియర్ ని సమన్ చేశాడు అని చెప్తుంది. బట్ నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ న్యూస్ ఇంకా ఎవరికి తెలియదేమో ఆర్క్ బిషప్ ని ఎవరో చంపేశారు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే క్రిమ్సన్ నైట్స్ లో జాయిన్ అవ్వమని సిడ్ తో అంటే నాకేం అవసరం లేదు థ్యాంక్స్ అని చెప్పేస్తాడు. సో తను మళ్ళీ అడిగినా నేనైతే జాయిన్ అవ్వను అని చెప్పేస్తాడు. సో మళ్ళీ అలెక్సియా సిడ్ తో ఉంటుంది పర్లేదే నా వైపు చూడకుండా బానే కవర్ చేసుకుంటున్నావు అంటే. అది విన్న సిడ్ హాట్ స్ప్రింగ్ లో అలా చూడకూడదు అనేది కామన్ సెన్స్. కానీ నువ్వు నా లెజెండరీ సోర్డ్ ఎక్స్కాలిబర్ వైపు చూడకుండా ఉంటే మంచిది అంటాడు. అలెక్సియా ఏంటి ఎక్స్కాలిబరా, నువ్వు కర్ర పుల్ల బదులు కత్తి అంటున్నావేమో చూసుకోని చెప్తుంది. దానికి సిడ్ బుక్ కవర్ చూసి అలా జడ్జి చేయకు, కత్తి అనేది తొడుగులో ఉంటే అలానే ఉంటుంది, బయటికి తీస్తే కదా దాని అసలైన పవర్ అంటే తెలిసేదని గర్వంగా చెప్తాడు. ఇంకా టవల్ తో ఏదో ఒక స్టంట్ కూడా చేసి వెళ్ళిపోతాడు. ఇది చూసిన అలెక్సియాకి ఏం అర్థం కాదు అంత గర్వంగా ఎలా మాట్లాడాడు అని. బట్ ఎందుకో తను కూడా సేమ్ సిడ్ లానే ఆ టవల్ తో స్టంట్ చేస్తుంది. సౌండ్ అయితే అండ్ ఫైనలీ గాడెస్ ట్రైల్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆర్క్ బిషప్ బదులు జాక్ నెల్సన్ అనేవాడు ఉంటాడు. అలెక్సియా యాక్చువల్లీ చనిపోయాడు కదా, వాడిని ఇన్వెస్టిగేట్ చేద్దామని వచ్చింది. బట్ తను చనిపోవడంతో ఆ జాక్ నెల్సన్ గారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. అండ్ వాడు కూడా ఏదో ఒకటి చేశాడని అలెక్సియాకి తెలుసు. సో ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. అండ్ అది సరిపోతున్నట్టు పక్కన నట్సుమే కూడా ఉంటుంది. ప్రిన్సెస్ అయిన అలెక్సియాని కూడా ఇగ్నోర్ చేసి వాళ్ళందరూ నట్సుమేకి ఫ్యానిజం చేస్తూ ఉంటారు. అండ్ బేటా కూడా ఇదంతా కావాలనే చేస్తుంది. ఎందుకంటే సిడ్ తో అలెక్సియా ఏమేం చేసిందంతా తెలుసు.
అకాడమీలో. అండ్ తను రాసే స్టోరీలో అలెక్సియా క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అండ్ జాక్ గాడు కింద ఏదో తొక్కగానే మ్యాజిక్ సర్కిల్ యాక్టివేట్ అవుతుంది. చాలా మంది వారియర్స్ వచ్చి హీరోస్ ని సమన్ చేయాలనుకుంటారు కానీ లాభం ఉండదు. అండ్ సిట్ కూడా ఆలోచిస్తుంటాడు, బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ గా ఉన్న నేను సడన్ గా సీక్రెట్ ఎంట్రీ ఇచ్చి నా పవర్స్ ని షో ఆఫ్ చేయాలి అని. తను అలా అనుకుంటుంటే సడన్ గా నెక్స్ట్ మెంబర్ సిట్ కాగినో అని చెప్తారు. సిట్ కి ఏమర్థం కాదు నా పేరు ఎలా వచ్చింది అని. సో తన పేరు ఇచ్చింది ఎవరో కాదు, రోస్ అని తెలుస్తుంది. సిట్ కి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ గాడెస్ ట్రైల్ లో మెంబర్ స్ట్రెంత్ ని బట్టి హీరో వస్తాడు. సో సిట్ వెళ్తే చాలా పవర్ఫుల్ గా ఉండే హీరో వస్తాడు అండ్ తన ఐడెంటిటీ కూడా రివీల్ అయిపోతుంది. సెకండ్ వన్ ఇగ్నోర్ చేస్తే తన గురించి మిడ్ గార్ లో తెలుస్తుంది. సో ఏన్షియంట్ హీరోస్ ని ఇగ్నోర్ చేశాడు అని ఎక్స్పెల్ చేస్తారు. సో ఇదేం అయ్యేలా లేదు అని సడన్ గా షాడోలా అక్కడికి వచ్చేస్తాడు. ఇది చూసిన అలెక్సియా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు, షాడో వచ్చాడు ఏంటి అని. అండ్ జాక్ గాడు మెషిన్ యాక్టివేట్ చేయకుండానే మ్యాజిక్ సర్కిల్ వస్తుంది అండ్ అందులో నుంచి ఒక ఉమెన్ బయటకు వస్తుంది. జాక్ గాడికి ఏం అర్థం కాదు, ఏంటి తను ఎలా వచ్చింది అని. నచ్చుమే చెప్తుంది తను ఎవరో కాదు, విచ్ ఆఫ్ కలామిటీ అరోరా, హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ మంత్రగత్తె అని. కానీ తన గురించి రికార్డ్స్ ఏం లేవు, మేబీ మీరు చెప్పగలరా అని జాక్ ని అదో విధంగా అడుగుతుంది. సో వాడు కూడా ఎందుకు చెప్పను సరే అంటాడు. అరోరా అనే పేరు చర్చ్ లో కూడా ఎవరికి తెలియదు. షాడో లాంటి వీక్ గా ఉండేవాడు అరోరాని ఏం చేయలేడనంటే అలెక్సియా తప్పు. గాడెస్ ట్రైల్ ఈక్వల్ గా ఉండే హీరోస్ మాత్రమే వస్తారు, అంటే షాడో పవర్స్ అరోరా లెవెల్ కి రీచ్ అయ్యాయి అని. అండ్ షాడో అరోరా కూడా మాట్లాడుకుంటారు, నోట్ తో కాదు అటాక్స్ తో. అరోరా అయితే సిడ్ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన జాక్ అంటాడు షాడో ఏం చేయలేకపోతున్నాడు, ఈజీగా ఓడిపోతాడు అని. కానీ అలెక్సియా చెప్తుంది షాడో ఇంకా అటాక్ చేయలేదు అని. అండ్ షాడో కూడా ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అవుతాడు అంత బాగా ఫైట్ చేయడంతో. బట్ ఈజీగా అరోరాని చంపేస్తాడు. ఇంకా చెప్తాడు నువ్వు ఫుల్ పవర్ తో ఉన్నప్పుడు ఫైట్ చేస్తే బాగుంటుంది అని. అండ్ అరోరా చనిపోగానే సడన్ గా ఒక గేట్ అయితే ఓపెన్ అవుతుంది, అది సిటీ అంతా కవర్ చేస్తుంది. అండ్ ఫైనలీ ఆల్ఫా ఎప్సిలాన్, సో షాడో గార్డెన్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. సో అక్కడి నుంచి వచ్చేసిన సిడ్ అయితే ఈ రోజు బాగా టైర్డ్ అయిపోయాను, ఇంటికి వెళ్ళి స్నానం చేయాలనుకుంటాడు. కానీ ఆ డోర్ సిడ్ ని ఫాలో అవుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. సో అరోరాని గుర్తు తెచ్చుకొని సరే అని లోపలికి వెళ్తాడు. అండ్ జాక్ నెల్సన్ గాడు కూడా షాక్ అవుతాడు, శాంక్చురీ గేట్ షాడోకి రెస్పాండ్ అయ్యిందా అని. రోజ్ అంటుంది ఏంటి రెస్పాండ్ అయ్యిందా, గేట్ ఉండేది శాంక్చురీలో కదా అంటే నెల్సన్ గాడు సారీ రెస్పాండ్ కాదు, ఆ డోర్ అనేది ఎక్కడైనా ఓపెన్ అవుతుంది, ఇంకా కొంతమందికి రెస్పాండ్ అవుతుందని ఏదేదో తడబడుతూ ఉంటే అండ్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ షాడో గార్డెన్ కూడా వచ్చేస్తుంటుంది. ఆల్ఫా అలెక్సియాతో మేమేం చేయము, సో కామ్ గా ఉండండి, మాకు కావాల్సింది ఆ గుండుగాడు అని ఎప్సిలాన్ తో వాడిని తీసుకురమ్మంటుంది. అలెక్సియా ఆల్ఫాని చూసి అనుకుంటుంది సో తనేనా ఆల్ఫా అంటే మాకు కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది అని. సో ఆల్ఫా వాళ్ళు లోపలికి వెళ్తారు. అండ్ ఎప్సిలాన్ నెల్సన్ ని తీసుకు వెళ్ళాలనుకుంటుంటే సడన్ గా వెనమ్ అనేవాడు వచ్చి ఎప్సిలాన్ ని అటాక్ చేస్తాడు. ఎప్సిలాన్ అయితే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి నేను ఎక్స్పోజ్ అవ్వను అని ఆ వెనమ్ గాడిని ముక్కలుగా నరికేస్తుంది. జాక్ తో నువ్వు నాకేం జరిగిందో చూడలేదు కదా గుండు అని వాడిని లాక్కొని బేటాతో వెళ్ళిపోతుంది. అండ్ ఇంతకు ముందు షాడో అలెక్సియాతో వీటికి దూరంగా ఉండు అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కానీ ఎలా ఉండగలను అని అలెక్సియా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. రోజ్ కూడా ఇక వేరే దారి లేదని లోపలికి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ వెళ్ళి బేటా మీద పడిపోతారు. అండ్ అక్కడికి వచ్చిన ఆల్ఫాతో అలెక్సియా చెప్తుంది నాకు కాలు జారి లోపలికి వచ్చేసాను అని. ఇది విన్న ఆల్ఫా బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అనుకొని సరే నీ ఇష్టం అని చెప్తుంది. అండ్ నెల్సన్ తో ఆల్ఫా అంటుంది ఇదే కదా గ్రేట్ హీరో ఒలివియర్ డియాబ్లో లెఫ్ట్ హ్యాండ్ ని సీల్ చేసిన ప్లేస్. అండ్ అసలైన గ్రేట్ హీరో ఒలివియర్ స్టాచ్యూ ఉండేది, ఇంకా ఎందుకు నా ఫేస్ ఒలివియర్ ఫేస్ ఒకటేలాగా ఉంది అని. సో గ్రేట్ హీరో ఒలివియర్ ఒక అబ్బాయి కాదు అమ్మాయిని రివీల్ అవుతుంది మనకి. సో వాడు అంటాడు నువ్వు పొసెస్ చేయబడిన ఎల్ఫీ చనిపోయి ఉండాలని. అది విన్న ఎప్సిలాన్ సో నీకు అంతా తెలుసు కదా అని అంటుంది. ఆల్ఫా కూడా చెప్తుంది మాకు ఈ ఆత్మ ఆవించడం ఇదంతా తెలుసు, కానీ చెప్పకపోవడం వల్ల ఇంతవరకు వచ్చాము, సో రండి లోపలికి వెళ్దామని ఆ డోర్ ని యాక్టివేట్ చేస్తుంది. అది ఒలివియర్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది, కానీ ఆల్ఫాకి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇది చూసిన నెల్సన్ గాడు షాక్ అవుతాడు తన అలా గేట్ ఓపెన్ చేయగలిగింది అని. సో మేబీ ఒలివియర్ బ్లడ్ ఆల్ఫాలో ఉందేమో. అండ్ షాడో కూడా ఒక రూమ్ లోకి వెళ్తాడు. అండ్ అక్కడ అరోరా ఉంటుంది. సిట్ తనతో నువ్వేనా నన్ను సమన్ చేసిందంటే నేను కాదు, అండ్ ఇందాక ఫైట్ బాగా ఎంజాయ్ చేశాను, నువ్వు నాకన్నా స్ట్రాంగ్ గా ఉన్నావు, బట్ నా పాత వర్షన్ తో ఫైట్ చేస్తుంటే బాగుండేది అని. అది విన్న సిట్ విచ్ ఆఫ్ కలామిటీ అలా అందంటే నాకు ప్రౌడ్ గా ఉంది అని. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఏమో నాకు తెలియదు, లేచి చూస్తే నీతో ఫైట్ చేస్తున్నాను అని చెప్తుంది. సో సిడ్ సరే అని తిరిగి వెళ్ళిపోతుంటే అరోరా సిడ్ ని ఆపి నీ ముందు ఇలా ఒక అందమైన అమ్మాయి ఉంటే కాపాడాలని లేదా అంటే సిడ్ అయితే తనని సేవ్ చేస్తాడు. తను చెప్తుంది ఫైనలీ 1000 years తర్వాత విడుదలయ్యాను అని. ఇంకా ఎలా తప్పించుకోవాలని కూడా చెప్తుంది. ఆ ప్లేస్ అనేది ఏన్షియంట్ మెమరీస్ తో క్రియేట్ అయ్యింది, సో కోర్ ని నాశనం చేస్తే సరిపోతుంది అని. అండ్ ఇంకా ఆ ప్లేస్ లో వాళ్ళు మ్యాజిక్ కూడా యూజ్ చేయలేరు. సిడ్ అయితే ఏం కాదులే, వస్తువులు పగలగొట్టడంలో నేను పెద్ద
దిట్ట. నువ్వు ఫ్రీ అయ్యాక ఏం చేస్తావని అరోరాత అంటే తను చెప్తుంది మేబీ శూన్యంలో కలిసిపోతాను అని. అండ్ ఆల్ఫా వాళ్ళు కూడా ఒక ప్లేస్ లో ఉంటారు. అక్కడ ఉండేదంతా గ్రేట్ హీరో ఒలివియర్ మెమరీస్. సో ఇక్కడ మనకి రివీల్ అవుతుంది వాళ్ళందరూ అనాథలను గ్యాదర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు అని. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు డీమన్స్ లా మారిపోతారు. అంటే మనకి స్టార్టింగ్ లో ఆల్ఫా ఉంది కదా అలాగా. అండ్ షాడో వాళ్ళు కూడా ఒక ప్లేస్ లో ఉంటారు. అక్కడ ఒక చిన్నపిల్ల ఏడుస్తూ ఉంటుంది. సేమ్ అరోరాలానే ఉంటుంది. సిడ్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అంటే తను చెప్తుంది ఇది ఆ చిన్నపిల్ల మెమరీ కదా, సో మనం దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అని ఆ చిన్నపిల్లని గట్టిగా కొడుతుంది ఏడవుకొని. అండ్ అనుకున్నట్టే వాళ్ళు వేరే ప్లేస్ కు వెళ్తారు. సో ఆ చిన్నపిల్ల అరోరానే. అండ్ ఆల్ఫా చెప్తుంది కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు చిన్నపిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఓన్లీ ఒలివియర్ మాత్రమే సర్వైవ్ అయింది. కథ ప్రకారం తను డియాబ్లోస్ ని ఓడించాలి. కానీ అసలైన విషయం ఏంటంటే తను డియాబ్లోస్ సెల్స్ ని కనిపెట్టారు. ఒలివియర్ కూడా అలా చేస్తే వరల్డ్ పీస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటుంది. అండ్ తను లెఫ్ట్ ఆర్మ్ ని ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అప్పుడు సైంటిస్ట్ ఏవో ఆర్టిఫాక్ట్స్ వాడి లెఫ్ట్ హ్యాండ్ ని సీల్ చేసి బ్లడ్ ఇంకా సెల్స్ మీద ఇన్వెస్టిగేట్ చేశారు. అండ్ ఫైనలీ ఒక మెడిసిన్ ని కనిపెట్టారు. అండ్ దాని హెడ్ ఎవరో కాదు జాక్ నెల్సన్ అని చెప్తుంది. ఇంకా ఆ మెడిసిన్ ని పర్ఫెక్ట్ గా చేసి ఉండరు. అలా చెయ్యాలంటే ఆల్ఫా లాగా ప్రొసెస్ చేసిన వాళ్ళ బ్లడ్ కావాలి. ఇంకా ఆ మెడిసిన్ పేరు ఏంటి అని నెల్సన్ తో అంటే వాడు బీడ్ ఆఫ్ డియాబ్లోస్ అంటాడు. ఆల్ఫా అయితే ఒక పిల్ వల్ల చాలా పవర్ వస్తుంది కానీ దానికి 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తుంది. అవి ఏంటి అని రోస్ అంటే అలెక్సియా నీకు ఇంకా అర్థం కాలేదా, గతంలో వీడికి జుట్టు ఉండేది ఇప్పుడు లేదని అంటుంది. కానీ నెల్సన్ కోపంగా అది నిజం కాదు, పని చేత కాని వాళ్ళందరూ నన్ను అడిగి నా తల తినేసేవాళ్ళు, అందువల్ల నా జుట్టు ఓడిపోయిందని చెప్తాడు. సో ఆల్ఫా అయితే చెప్తుంది ఫస్ట్ వన్ ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అయిపోయే లోపు ఇంకొకటి వేసుకోవాలి. అంటే 1 సంవత్సరం లోపు ఒకటి వేసుకోవాలి. సెకండ్ వన్ కానీ ఆ మెడిసిన్ ఇయర్ కి కొన్ని మాత్రమే తయారు అయ్యేవి. కరెక్ట్ గా చెప్పాలంటే 12. నైట్స్ ఆఫ్ ది రౌండ్స్ లో ఉండే వాళ్ళు కూడా 12 మెంబర్స్. కరెక్టే కదా, రౌండ్ ఆఫ్ నైట్స్ లో 11వ వాడ జాక్ నెల్సన్ అంటుంది. దానికి నెల్సన్ అయితే అవును అది నిజమే, నైట్స్ ఆఫ్ ది రౌండ్స్ లో నేను 11వ వాడిని. ప్రతి ఒక్కరికి ఇమోర్టాలిటీ ఇంకా పవర్ కావాలి అని వాళ్ళని అటాక్ చేయబోతుంటే డెల్టా వాడిని చంపేస్తుంది. అండ్ అలా చేసిన డెల్టా అయితే ఆల్ఫాని చూసి భయపడిపోతుంటుంది. నేనేం కావాలని చేయలేదని చెప్తుంటే ఆల్ఫా ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను టార్గెట్ ని కరెక్ట్ గా చంపావో లేదో చెక్ చేసుకో అని అనగానే వాడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అండ్ ఆ ప్లేస్ అంతా వైట్ గా మారిపోతుంది. అండ్ ఆ ప్లేస్ అయితే ఎప్సిలాన్ ఇంకా ఆల్ఫా వాళ్ళని సపరేట్ చేస్తుంది. సెక్యూరిటీ సిస్టమ్ అనమాట ఇది. సో డెల్టా అయితే నెల్సన్ క్లోన్స్ అన్నిటిని చంపేస్తూ ఉంటుంది. కానీ తను ఫైట్ చేస్తుంటే పవర్స్ అనేవి అయిపోతుంటాయి. అప్పుడు ఆల్ఫా చెప్తుంది మనం ఈ ప్లేస్ కి సెంటర్ గా వెళ్తే మన పవర్స్ తగ్గిపోతుంటాయి, ఇంకా నెల్సన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అని. కానీ డెల్టా అదేం పట్టించుకోకుండా అటాక్ చేస్తూనే ఉంటుంది. అండ్ షాడో అరోరా ఏమో అప్ అండ్ డౌన్ లేని ప్లేస్ లో తలకిందులుగా వెళ్తుంటారు. అరోరా సిట్ తో ఉంటుంది పైకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకు అని. అండ్ సడన్ గా వేరే ప్లేస్ కు వచ్చేస్తారు. అక్కడ కూడా అరోరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. షాడో దగ్గర ఉన్న ఆ సోడ్ ని తీసుకెళ్లి తనని చంపేసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటుంది. కానీ అక్కడ చనిపోయిన వాళ్ళు జాంబీలా మారి వాళ్ళని అటాక్ చేస్తారు. అప్పుడు సిట్ చెప్తాడు మనల్ని ఈ ప్లేస్ రిజెక్ట్ చేస్తుంది, మనం ఈ ప్లేస్ కి వైరస్ లో ఉన్నాము అందుకని సెక్యూరిటీలా వాళ్ళని యాంటీ వైరస్ గా క్రియేట్ చేసింది అని. అండ్ వేరే ప్లేస్ లో ఉన్న ఎప్సిలాన్ వాళ్ళ మీద కూడా ఒక మాన్స్టర్ అటాక్ చేసింది కానీ ఎప్సిలాన్ ఏం చేయదు. సో డీమన్ అనేది ఆ షాడో గార్డెన్ లో ఉండే ఒక మెమరీ అని మనకి రివీల్ అవుతుంది. ఇంకా ఆ ప్లేస్ లో వాళ్ళ మెమరీస్ కూడా ఉంటాయి. సో షాడో కానీ సేవ్ చేయకుంటే వాళ్ళందరూ అలానే ఉండేవారు. సో వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళని షాడో సేవ్ చేస్తాడు ఇప్పుడు, అందుకని బాగుంటారు వాళ్ళు. ఇంకా చాలా బుక్స్ లో వాళ్ళ గురించి ఇంకా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ అవి మెమరీస్. ఆ ప్లేస్ ని లీవ్ అయితే ఆ బుక్స్ దొరకవు. సో అందుకని ఈటా తయారు చేసిన కెమెరాతో ఫొటోస్ తీసుకుంటారు. అండ్ వాళ్ళు కోర్ కి దగ్గరగా ఉండడంతో మ్యాజిక్ కూడా అయిపోతూ ఉంటుంది. అండ్ సడన్ గా ఎప్సిలాన్ స్లైమ్ కూడా కరిగిపోతుంది. ఫాస్ట్ గా రీజనరేట్ అయ్యి ఇప్పుడు ఏమైనా జరిగిందంటే వాళ్ళు కూడా అబ్బే లేదు ఏం జరగలేదని చెప్తారు. అండ్ షాడో వాళ్ళు కూడా అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. కానీ మ్యాజిక్ లేకపోవడంతో అరోరా అంతగా ఫైట్ చేయలేదు. అరోరా సిట్ తో అచ్చం గొర్రెలా చంపినట్టే వాళ్ళని చంపుతున్నావు, మ్యాజిక్ లేని టోర్నమెంట్ పెడితే పక్కా విన్ అవుతా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్నిసార్లు చంపినా తిరిగి రావడంతో సారీ అని చెప్పి సిడ్ అయితే చిన్న అరోరాని చంపేస్తాడు. అండ్ వాళ్ళు ఇంకో ప్లేస్ కు వెళ్తారు. అండ్ అదే ఆ ప్లేస్ కి కోర్. సో దగ్గరగా ఉంటారు. అండ్ నెల్సన్ గాడు షాక్ అవుతాడు, మీ మ్యాజిక్ అంతా అయిపోయింది కదా కానీ ఇంకా ఎలా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఆ స్లైమ్ టెక్నిక్ అనేది 100 సంవత్సరాల క్రితం అంతరించింది, అలాంటిది మీకు ఎలా వచ్చింది, మీరు అవేకన్ అయ్యారా అని భయపడుతూ ఉంటాడు. అయినా సరే దీనికి ముందే ప్రిపేర్ అయ్యాను అని చాలా క్లోన్స్ ని క్రియేట్ చేస్తాడు. కానీ డెల్టా పెద్ద ఐరన్ స్లాబ్ తో మొత్తాన్ని చంపేస్తుంది. షాడో వాళ్ళు ఆ మ్యాజిక్ కోర్ ని డిస్ట్రాయ్ చేయాలి అని ఆ చైన్స్ ని కట్ చేయాలనుకుంటారు. సో ఆ కోర్ అనేది ఆ గేట్ కి అవతలు ఉంటుంది. వాటిని కట్ చేయాలంటే అక్కడున్న సోడ్ వల్లే అవుతుంది. అండ్ షాడో కూడా అర్థమవుతుంది ఆ సోడ్ ని ఓన్లీ హీరో ఒలివియర్ మాత్రమే ఎత్తగలుగుతుంది అని. అండ్ ఆ సోడ్ షాడోని రిజెక్ట్ చేయడంతో ఏం చేయలేక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ డెల్టా ఏమో నెల్సన్ క్లోన్స్ అన్నిటిని చంపేసి ఉంటుంది. ఇది చూసిన అలెక్సియా అనుకుంటుంది అసలు తను షాడోతో ఎలా పనిచేస్తుంది,
షాడో ఏమో అన్ని పర్ఫెక్ట్ టెక్నిక్స్ వాడతాడు, కానీ డెల్టా జస్ట్ బ్రూటల్ గా ఫైట్ చేస్తుంది అండ్ వాళ్ళందరూ చనిపోవడంతో ఫైనలీ ఆ మెమరీ కూడా బ్రేక్ అయిపోతుంది. సో వాడైతే భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఒలివియర్ స్టాచ్యూ దగ్గర ఒలివియాని రమ్మని పిలవడంతో తను వస్తుంది అండ్ షాడో గార్డెన్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఫైనలీ ఎగ్జిట్ ని కనిపెట్టామనడంతో ఆల్ఫా ఇక మాకు ఇక్కడ పని ఏం లేదు, మేము జస్ట్ ఆ కోర్ ని డిస్ట్రాయ్ చేయాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ డెల్టాని పిలిస్తే తను రాదు. సో తనైతే నెల్సన్ ని చంపాలనుకుంటుంటే ఆల్ఫా కోపంగా వెళ్దాం రా అంటే డెల్టా భయపడి వచ్చేస్తుంది అండ్ అలెక్సియా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఏం చేస్తామని వచ్చేస్తారు. సో వాడితే నైట్స్ ఆఫ్ ది రౌండ్స్ హెడ్ ఉంటాడు కదా, వాడికి ఏం చెప్పాలో అనుకుంటూ సరేలే ఆల్ఫా బ్లడ్ తీసుకుంటే ఆ మెడిసిన్ ని పర్ఫెక్ట్ చేయొచ్చు అని ఏదో అనుకుంటూ వచ్చేస్తుంటే డెల్టాని చూసి భయపడతాడు, అక్కడికి వెళ్తే చంపేస్తుందని. సో ఒలివియాని కూడా తనతో రమ్మంటాడు అండ్ సిడ్ అరోరాని అడుగుతాడు, నువ్వు ఇక్కడి నుంచి ఫ్రీ అయితే శూన్యం అయిపోతావు అంటే కరెక్ట్ గా అలా అవును బట్ ఫ్రీ అవుతానని చెప్తుంది అండ్ షాడో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆగు, మనం ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోతాము అని మ్యాజిక్ తో ఏదో చేస్తూ ఉంటాడు అండ్ అక్కడికి నెల్సన్ ఒలివియా కూడా వస్తారు. సిడ్ అయితే ఎవడో హీరో వచ్చాడు ఈ చైన్స్ ని కట్ చేస్తాడంటే నెల్సన్ గుండు చూసి అరోరా ఇంకా సిడ్ అనుకుంటారు ఎవరి గుండుగాడు అని. ఇంకా ఒలివియాని చూసి తను అచ్చం అల్ఫాలా ఉంది అనుకుంటుంటే నెల్సన్ అయితే చెప్తాడు, నాకు తెలియదు నువ్వు లోపలికి ఎలా వచ్చావో, కానీ ఒలివియా ఇప్పుడు నిన్ను చంపేస్తుంది, అరోరా నిన్ను మోసం చేసింది, నీ సీన్ అయిపోయింది అని అంటాడు. అండ్ ఒలివియా కూడా సిడ్ ని అటాక్ చేసింది, కానీ ఎన్నిసార్లు ఒలివియర్ అటాక్ చేసినా సిడ్ కి ఏం కాదు అండ్ ఒలివియా సిడ్ హ్యాండ్ ని కూడా కట్ చేస్తుంది. బట్ నెల్సన్ కి అర్థం కాదు అంత అటాక్ చేసినా కూడా సిడ్ ఎలా బ్రతికి ఉన్నాడు అని. కానీ అరోరా ఏమో నువ్వు చేసింది చాలు, నా కోసం నువ్వు చనిపోకు అని సిడ్ ని బ్రతిమలాడుతుంటుంది అండ్ నెల్సన్ కూడా అరోరాతో నువ్వు కానీ మాతో కలిసి పనిచేస్తే ఆ పిల్లాన్ని వదిలేస్తామని చెప్తాడు. అరోరా కూడా సరే అనబోతుంటే అసలు ఆగండి, నేను ఇంకా ఓడిపోలేదు, అప్పుడే మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు అని సిడ్ అంటాడు. సో నెల్సన్ చెప్తాడు, నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అంటే నాకేం అవసరం లేదు, నీ హెల్ప్ అస్సలు వద్దు అని చెప్తాడు. సో వాడైతే ఇది యూజ్లెస్ అనుకొని ఒలివియాతో సిడ్ ని చంపేయమంటాడు అండ్ తను సిడ్ ని పొడి చేస్తుంది. సిడ్ అయితే అప్పటి వరకు మూసున్న లెఫ్ట్ ఐని ఓపెన్ చేసి దొరికిపోయావు అని అంటాడు. సిడ్ అయితే ఒలివియాని పట్టుకొని తన మెడ మీద కొరికి రక్తం వచ్చేలా చేసి చంపేస్తాడు. ఇది చూసిన వాడు ఎలా తనని చంపావు ఇంకా ఎలా బ్రతుకున్నావు అంటే నేను పెద్ద ఏం చేయలేదు, జస్ట్ నా వైటల్ ఆర్గన్స్ ని సేవ్ చేసుకున్నాను అని సిడ్ చెప్తాడు. ఇది విన్న నెల్సన్ అది ఎలా పాసిబుల్, ఇంకా నన్ను చంపకు వదిలేయనంటాను అనుకున్నావా అని, నీకు శాంక్చురీ అస్సలైన పవర్ ఏంటో చూపిస్తాను అని కొన్ని వందల ఒలివియా కాపీస్ ని సమన్ చేస్తాడు. సో కాపీస్ అన్ని కలిపి సిడ్ ని అటాక్ చేస్తాయి, కానీ సిడ్ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. సో కూడా షాక్ అవుతాడు ఎలా మ్యాజిక్ యూజ్ చేసావంటే అప్పుడు సిడ్ చెప్తాడు, ఈ శాంక్చురీ అనేది మ్యాజిక్ లైట్ గా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, నేను నా మ్యాజిక్ ని అబ్జర్వ్ చేసుకోలేనంత గట్టిగా మార్చాను అని. అది విన్నవాడు అసలు ఎలా చేయగలిగావు, ఒక హ్యూమన్ అది చేయలేడు అంటే అప్పుడు సిడ్ అరోరాతో చెప్తాడు, ఇందాక ఏదో చెప్పావు కదా ఈ సోర్ట్ తో మాత్రమే మనం ఈ చైన్స్ ని కట్ చేయగలము అని, అసలు ఇదంతా ఎందుకు ఈ ప్లేస్ లేకుండా చేస్తే సరిపోతుంది కదా అని తన మెయిన్ పవర్ న్యూక్లియర్ వెపన్ అయిన అటామిక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి మొత్తం నాశనం అయిపోతుంది అండ్ సిడ్ ఏమో సడన్ గా వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. సో అక్కడ అరోరా అయితే ఉంటుంది. సిడ్ తో సారీ నీకు అబద్ధం చెప్పాను, నిజానికి నిన్ను ఇక్కడికి పిలిచింది నేనే అంటుంది. సిడ్ ఏం పర్లేదులే అని చెప్తాడు అండ్ అరోరా అడుగుతుంది, తన నిన్ను గుండెల మీద పొడిచింది కదా ఎలా బ్రతికావు అంటే సిడ్ చెప్తాడు, అది చేయడానికి కష్టంగానే ఉంది కానీ నా గుండెని రైట్ సైడ్ కి మార్చాను అని చెప్తాడు. ఇంకా అరోరా సిడ్ తో నేను జస్ట్ ఫ్రీ అవ్వాలనుకున్నాను అందుకే నేను సమన్ చేశాను అండ్ ఈ బాడీ అనేది కూడా రియల్ బాడీ కాదు, రియల్ బాడీ కనబడితే ప్లీజ్ అని ఏదో చెప్తూ సిడ్ కి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది అండ్ ఆ ప్లేస్ కి పక్కనే అలెక్సియా వాళ్ళు వస్తూ ఉంటారు. సో తను చెప్తుంది, నేను ఇదంతా వీక్ గా ఉండటం వల్ల చూస్తూ ఉండిపోయాను, పవర్ లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయాను, గుడ్ అండ్ ఈవిల్ అనేది ఏదో కూడా డిసైడ్ అవ్వలేకపోయాను, ఇలా అయితే నా అనుకున్నవన్నీ దూరం అవుతాయి. అండ్ అది విన్న రోజ్ కూడా నిజమే, రీసెంట్ గా అకాడమీలో జరిగినట్టే చాలా మంది షాడోస్ లో చెడ్డ పనులు చేస్తున్నారు అంటుంది. సో అలెక్సియా చెప్తుంది, నేను మిడ్గార్ కి ప్రిన్సెస్, ఇంకా రోజ్ ఏమో ఓరియానా కింగ్డమ్ కి ప్రిన్సెస్, ఇంకా నాత్సుమేకి తన ఓన్ కింగ్డమ్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో మనము ఒక టీం లాగా మారుదామని అంటుంది. బట్ తన దగ్గర ఎలాంటి ప్లాన్ ఉండదు. నాత్సుమే కూడా నీకు ఒక గ్రూప్ ని హ్యాండిల్ చేసే అంత ఇంటెలిజెన్స్ కూడా లేదు, ఎలా చేస్తావంటే ఏదో ఒకటి ఎలా అయినా టీమ్ లా మారుదామని అలెక్సియా చెప్తుంది. సో నాత్సుమే కూడా మన టీంలో ఒక హీరో రోజ్ ఉంది, ఇంకా ఒక రైటర్ ని నేనున్నాను, ఇంకా ఏం చేయలేని పనికి మాలింది ఒకటి ఉంది అంటుంది. అది విన్న అలెక్సియా పనికి మాలిన దాని నువ్వే కదా అని. సో వాళ్ళైతే టీమ్ గా మారుతారు అక్కడే. అండ్ ఈ మ్యాటర్ అంతా అయిపోయాక ఆల్ఫా అడుగుతుంది, మ్యాజిక్ సోర్డ్ ఇంకా శాంక్చురీ అంతా ఏమైంది అంటే లార్డ్ షాడో వాటన్నిటిని నామరూపాలు లేకుండా చేశారని.
సో షాడో గార్డెన్ మెంబర్ చెప్తుంది. అండ్ లూనా ఏమో ఒకరితో డీల్ మాట్లాడుతూ ఉంటుంది. వెల్లాటా ఎంపైర్ లో మడ్లాడ్ అనే సిటీలో ఇంకో మిత్సుగోషి షాప్ ఓపెన్ చేయాలి అని. అండ్ నువ్వు వచ్చి డీల్ గురించి ఏదో చెప్పగానే సరే అని ఆ డీల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. 100 మిలియన్లు పెట్టుకొనేస్తుంది. అండ్ షాడో గార్డెన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో ఉంటారు. డెల్టా మాత్రం దారి తప్పి ఎక్కడెక్కడ అరుస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళని చూసిన ఆల్ఫాకి పాత మెమరీస్ గుర్తొస్తాయి. స్టార్టింగ్ లో వాళ్ళందరికీ షాడో నుంచి నేర్చుకున్న ఒక చిన్న హౌస్ కట్టిస్తుంది. అప్పటి నుంచి వాళ్ళందరూ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఫైటింగ్ కూడా నేర్పించి వాళ్ళందరినీ తన సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. అండ్ గామా వచ్చి ఆల్ఫాతో చెప్తుంది ఒరియానా కింగ్డమ్ నుంచి కౌన్సిలర్ అషాట్ వస్తున్నాడు అని. అండ్ అలెక్సియా కూడా ఏం జరిగిందో అంతా తన సిస్టర్ కి చెప్తుంది. ఆర్క్ బిషప్ చావు, ఇంకా జాక్ నెల్సన్ న్యూ ఆర్క్ బిషప్ అవ్వడం, కానీ వాడు చెడ్డవాడు, ఇంకా చిన్నపిల్లల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అండ్ షాడో గార్డెన్ వాళ్ళు అక్కడికి రావడం, అండ్ హీరో ఒలివియర్ విషయం. సో అంతా చెప్తుంది. ఇంకా షాడో గార్డెన్ అండ్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఐరిస్ కూడా యూజ్లెస్ గా ఫీల్ అవుతుంది. అండ్ అలెక్సియా ఫామ్ చేసిన టీం గురించి కూడా చెప్తుంది, కానీ అది అసలు వర్క్ అవ్వదు. సో అదంతా మాట్లాడాక ఐరిస్ అలెక్సియాతో అంటుంది, నేను నిన్ను గాడెస్ ట్రైల్ కి చూడటానికే వెళ్ళమన్నాను, అంతేకాని షాడో గార్డెన్ తో శాంక్చురీ లోపలికి ఇదంతా ఎందుకు చేసావంటే అలెక్సియాకి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఐరిస్ కూడా ఆలోచిస్తుంది, చాలా మంది నైట్స్ చనిపోవడం వల్ల తనని కూడా కింగ్డమ్ లో హేట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అయినా బుషిన్ టోర్నమెంట్ లో విన్ అయితే అంతా నార్మల్ గా మార్చాలనుకుంటుంది. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన అలెక్సియా అయితే సిడ్ హాట్ స్ప్రింగ్ లో టవల్తో చేసినట్టు మళ్ళీ చేస్తుంది. అండ్ రోజ్ అయితే ఒక దగ్గర ఒంటరిగా సిడ్ ఎలా ఫైట్ చేస్తాడో అలానే ఫైట్ చేస్తుంది, కానీ ఏదో తప్పు చేస్తూ ఉంటుంది. అండ్ సడన్ గా తన హార్ట్ కి ఏదో జరుగుతుంది. అండ్ ఫైనలీ బుషిన్ టోర్నమెంట్ కి అన్ని ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తారు. సిడ్ కూడా టోర్నమెంట్ లో వీక్ గా ఎంటర్ అయ్యి తన స్కిల్స్ అండ్ పవర్ ని చూపించి అందరినీ షాక్ చేయాలనుకుంటాడు. ఒక ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్ లా చేయాలనుకుంటాడు. అండ్ అందుకని గామా ప్లేస్ కి వెళ్తాడు. ఆ విషయం తెలిసిన గామా కూడా వస్తుంటుంది, కానీ కాల్ జారి పడిపోతుంది. సో షాడో చెప్తాడు రూపం మార్చుకొని బుషిన్ టోర్నమెంట్ లోకి వెళ్ళాలి అని. గామ్మా ఎందుకంటే సారీ అది సీక్రెట్ చెప్పలేను అంటాడు. సో గామ్మా అయితే అంతా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తుంది. సిడ్ అందులో వీక్ గా ఉండే వాడి ఫోటో సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ గామ్మా అయితే స్లైమ్ వాడి సిడ్ ఫేస్ ని పూర్తిగా మార్చేస్తుంది. అండ్ సిడ్ కూడా షాక్ అవుతాడు, ఎంత బాగా చేయగలిగింది. సో అనుకుంటాడు, నేను చెప్పిన దాన్ని నాకన్నా బాగా చేసింది, మేబీ మా మెదడులోనే ఆ తేడా ఉంది, కానీ గామ్మా ఫిజికల్ స్టాట్స్ అనేవి వర్స్ట్ అంతే. అండ్ గాడెస్ ట్రైల్ లో ఏన్షియంట్ హీరోని సమన్ చేసిన హీరో కూడా వస్తుంది. అందరూ తన వైపే చూస్తుంటారు. అండ్ ముడానే మ్యాన్ గా ఉన్న సిడ్ ని చూసి నువ్వు తప్పు చేసావు, బుషిన్ టోర్నమెంట్ అంటే డెడ్లీగా ఉంటుంది, సో వెళ్ళిపో అని చెప్తుంది. కానీ సిడ్ ఏమో నువ్వు కవర్ చూసి బుక్ ని జడ్జ్ చేయకు అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అండ్ అక్కడికి క్వింటన్ అనేవాడు వచ్చి సిడ్ తో అంటాడు, తను చెప్పింది నిజమే, వెళ్ళిపోలేదంటే చనిపోతావు అని. కానీ సిడ్ ఏమో క్వింటన్ తో నీకన్నా స్ట్రాంగ్ గా ఉంటాను అంటాడు. వాడికి కోపం రావడంతో సిడ్ ని బాగా కొడతాడు. అండ్ ఇంకా అటాక్ చేయబోతుంటే సిడ్ అనుకుంటాడు, ఈ వరల్డ్ లో ఫైటింగ్ స్టైల్ అనేది అసలు పర్ఫెక్ట్ గానే ఉండదు, క్వింటన్ ని ఈజీగా ఓడించగలుగుతాను అని. కానీ అలా చేయడు, బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగా దెబ్బలు తింటాడు. సో క్వింటన్ తో గాడెస్ ట్రైల్ లో హీరోని సమన్ చేసింది కదా, తను చెప్తుంది ఆపే, లేదంటే నేనే ఆపాల్సి వస్తుంది అని. సో వాడు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిడ్ అంటాడు, నువ్వు ఆపాలనుకుంటే ఇందాకే చేయొచ్చు అని. దానికి తను చెప్తుంది బుషిన్ టోర్నమెంట్ దెబ్బల కన్నా ఇవే బెటర్ అని. అండ్ తను బ్యాండేజెస్ ఇస్తుంటే వద్దు, నేను బ్లడ్ ని టేస్ట్ చేసి చాలా రోజులైందని వెళ్ళిపోతాడు. అన్ని దెబ్బలు తిన్నాక కూడా ఏం కాకపోవడంతో తన పేరు చెప్తుంది అన్నే రోస్ అని. ఇంకా సిడ్ అయితే తన పేరు ముడానే మ్యాన్ అని చెప్తాడు. సో సిడ్ అయితే లైన్ లో ఉండి అంతా ముందే ఆలోచిస్తుంటాడు, టోర్నమెంట్ లో వీక్ గా ఉండి సడన్ గా స్ట్రాంగ్ గా మారితే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయని. అండ్ ఫామ్ కూడా ఫిల్ చేసి జాయిన్ అవుతాడు. స్కెల్ అయితే సిడ్ తో మాట్లాడుతూ ఉంటాడు, టోర్నమెంట్ లో చాలా మంది స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, మనం మ్యాచ్ ముందు డేటా గ్యాదర్ చేయాలి అని. కానీ సిడ్ అయితే ఆ టోర్నమెంట్ లో ఎలా షో ఆఫ్ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. అండ్ కొన్ని శాండ్విచెస్ కొనుక్కొని వెళ్తుంటే అక్కడ రోజ్ ఉంటుంది. సో తను అంటాడు, ఏంటి ఇలాంటి ప్లేస్ లో ఉన్నావంటే తను చెప్తుంది, నేను ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాను అని. అలెక్సియా అండ్ నాట్సుమే గురించి చెప్తుంది, మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము, ఇంకా వరల్డ్ పీస్ గురించి పనిచేస్తామని. కాకపోతే నాట్సుమే అండ్ అలెక్సియాకి అంతగా పడటం లేదు అని అంటుంది. ఇంకా సిడ్ తో నేను మా ఫాదర్ ని కలవబోతున్నాను అండ్ నన్ను నా ఫియాన్సీ అషాట్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు అని. కానీ రోజ్ కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తను వచ్చిన ఒరియానా కింగ్డమ్ అనేది పెద్ద ఫైటింగ్ కి సంబంధించిన కింగ్డమ్ కూడా కాదు, ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఉంటుంది. కానీ చిన్నప్పుడు ఎవరిని చూసో ఒరియానా ఇన్స్పైర్ అవుతుంది సోడ్ ని ఎలా యూజ్ చేయాలని. సో సిడ్ ని అడుగుతుంది, ఏం జరిగినా నన్ను నమ్ముతావా అని. సిడ్ కూడా సరే నమ్ముతాను అని ఒక శాండ్విచ్ ఇస్తాడు రిలాక్స్ అవ్వమని.
అండ్ నెక్స్ట్ డే బుషన్ టోర్నమెంట్ లో మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సిడ్ వాళ్ళు అక్కడ వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకడు గోల్డెన్ సూట్ లో వస్తాడు. వాడిని చూసిన స్కిల్ షాక్ అయిపోతాడు. తన పేరే గోల్డెన్ డ్రాగన్ అని చెప్తాడు. పేరు చాలా పెద్దది, మీకోసం షార్ట్ గా చెప్పానంతే. సో వాడు చెప్తాడు బ్యాటిల్ కి ముందే ఇలాంటివి ప్రిడిక్ట్ చేయడంలో నన్ను మించిన వాడు లేడు అని. మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంటే ఒకటి బాడీ అండ్ స్కిల్ చూసి తన పవర్ లెవెల్ 1300 అని చెప్తాడు. అండ్ వాడికి అగైనెస్ట్ గా ఉన్న ముడానే మ్యాన్ పవర్ లెవెల్ 33 అని చెప్తాడు. ఇంకా ఫైట్ ఒక్క సెకండ్ లో అయిపోతుంది. ముడానే మ్యాన్ ఓడిపోతాడంటే అక్కడ ముడానే మ్యాన్ గెలుచుంటాడు. గోల్డెన్ డ్రాగన్ గాడికి ఏం అర్థం కాదు ఇలా జరిగింది ఏంటి అని. కానీ అన్న రోజ్ అక్కడ జరిగిన ఫైట్ ని గమనించుంటుంది. ముడానే మ్యాన్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి 2 సార్లు మొహం మీద కొట్టి నాకౌట్ చేశాడు అని. అండ్ సిక్ కూడా అన్న రోజ్ రియాక్షన్ చూసి ఆహా ఇదే నేను కావాలనుకుంది, పర్ఫెక్ట్ గా ఉందనుకుంటాడు. అండ్ గోల్డెన్ డ్రాగన్ అయితే రేపు జరగబోయే మ్యాచ్ గురించి ముందే చెప్తాడు. రేపు ముడానే మ్యాన్ పవర్ లెవెల్ 28 అండ్ తను ఓడిపోతాడు. ఎందుకంటే తన అపోనెంట్ నేనే గోల్డెన్ డ్రాగన్ అని చెప్తాడు. ఇప్పటి వరకు నేను ఓడిపోలేదు అని. అండ్ నెక్స్ట్ డే సిడ్ ఈ విషయం తెలిసిన అలెక్సియా అండ్ నట్స్మే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఇలా చేసి ఉండదు, కన్ఫర్మ్ గా ఏదో ఒకటి జరిగింది అని. అండ్ రోజ్ ఏమో అండర్ గ్రౌండ్ లో పారిపోతూ ఉంటుంది. నట్స్మే ఉంటుంది తను మనకి కావాలని చెప్పలేదు, చెప్తే 2 రాజ్యాల మధ్య గొడవలు జరగచ్చు అని అంటుంది. ఇది విన్న అలెక్సియాకి కోపం వచ్చి అలానే వదిలేద్దామా అని ఉంటుంది. నట్స్మే మాత్రం భయపడకపోయినా భయపడినట్టు యాక్ట్ చేస్తుంది. సో అలెక్సియా చెప్తుంది మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఇలా చేయడం ఏం బాలేదు అని. సో నట్స్మే కూడా చెప్తుంది నాకు తన ఫియాన్సీ అయిన అషాడ్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలిసాయి, సో మేబీ ఏదో ఒకటి చేద్దాం అంటుంది. అలెక్సియా కూడా సరే అని వెళ్ళిపోతుంది. బేటా షాడో గార్డెన్ మెంబర్ తో చెప్తుంది తనకి కొన్ని విషయాలు లీక్ చేయండి, సో ఇలా ఇన్వెస్టిగేట్ చేయడం ఆపేస్తుంది అని. అండ్ సిడ్ అయితే టోర్నమెంట్ దగ్గర ఈ న్యూస్ చదువుతూ తనకి డౌట్ వస్తుంది రోజ్ కి బాయ్ ఫ్రెండ్ లేడే అని. ఆ విషయం సిడ్ ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయినా సరే నాకు ఇంపార్టెంట్ అయింది ఎమినెన్స్ ఇన్ ది షాడ్ అవ్వడం, ఇంకా టోర్నమెంట్ లో షో ఆఫ్ చేయడం అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ తనకే మ్యాచ్ ఉండడంతో వెళ్తుంటే ఎవరో ఒక ఎల్ఫ్ సిడ్ నాపి నీ దగ్గర ఎల్ఫ్ స్మెల్ వస్తుంది, నీకెవరైనా తెలుసా, చూడటానికి నాలానే ఉంటుంది, మా చనిపోయిన అక్క కూతురు అని చెప్తుంది. సిడ్ షాక్ అవుతాడు, తన అచ్చం ఆల్ఫాలా ఉంది అని. కానీ ఏమో తెలియదని చెప్తాడు. కాకపోతే తన సడన్ గా సిడ్ ని అటాక్ చేస్తుంది. కరెక్ట్ గా మెడ దగ్గర ఆపుతుందని సిడ్ కి తెలుసు, సో అందుకని కామ్ గా ఉంటాడు. సో తనైతే సిడ్ తో నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటావు అనుకుని తన పేరు బియాట్రిక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అన్నెరోస్ దగ్గరికి క్వింటన్ వస్తాడు. తను అడుగుతాడు థర్డ్ మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసు కదా అని. సో అన్నెరోస్ అయితే చెప్తుంది ముడానే కదా తన అపోనెంట్ కాలు జారి పడి ఓడిపోయాడు అంటుంది. కానీ నిజానికి ఇంకో ఏదో జరిగింది. ముడానే తన రైట్ హ్యాండ్ ని యూజ్ చేశాడని చెప్తుంది. ఇది విన్నవాడు అలా ఏముండదు, తను ఏదో ఒక ఆర్టిఫాక్ట్ ఒక డివైస్ యూజ్ చేసి గెలుచుంటాడు అంటాడు. దానికి అన్నరోస్ అది కూడా ఇప్పుడు రివీల్ అవుతుంది. తన అపోనెంట్ ఎవరో కాదు గోల్డెన్ డ్రాగన్. వాడు ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, నాతో పోటీ పడితే ఓడిపోతాడని తెలిసి ఫైట్ కూడా చేయలేదు. సో తను గెలుస్తాడు అనుకుంటే మాత్రమే ఫైట్ చేస్తాడని చెప్తుంది. అండ్ వాళ్ళకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ డ్రాగన్ అటాక్ చేస్తాడు కానీ సిడ్ ఈజీగా తప్పించుకుంటాడు. ఇది చూసిన గోల్డెన్ డ్రాగన్ కి భయం వేస్తుంది. ముడానే తనని నరికేస్తాడని దూరంగా వెళ్ళిపోతాడు. క్వింటన్ అన్నెరోస్ అడుగుతాడు ఏం జరిగింది అని. సో తను చెప్తుంది గోల్డెన్ డ్రాగన్ అటాక్ చేసే టైంలో ముడానే మెడని పట్టుని విరిచాడు అని. అది విన్నవాడు ఏంటమ్మా అలా ఎలా మెడ విరిచి తప్పించుకుంటాడు, అది కోఇన్సిడెన్స్ అయ్యే ఛాన్సే లేదంటాడు. అన్నెరోస్ కూడా ఒకవేళ అయి ఉండొచ్చు కాకపోవచ్చు అని అంటుంది. తను కూడా హాఫ్ గా ఉంటుంది. గోల్డెన్ డ్రాగన్ ముడానే మ్యాన్ తో నువ్వు ఇప్పుడు నీ ఒక్క ఛాన్స్ ని మిస్ చేసుకున్నావు, ఇక నీ సీన్ అయిపోయింది తన ఫుల్ పవర్ తో అటాక్ చేస్తాడు. కానీ ముడానే మ్యాన్ తుమ్ముతాడు. గోల్డెన్ డ్రాగన్ వెళ్ళి దూరంగా పడిపోతాడు. సో క్వింటన్ అడుగుతాడు అన్నెరోస్ ఇప్పుడు అసలు ఏం జరిగింది అని. అన్నెరోస్ చెప్తుంది నేను చూసిన దాని ప్రకారం ముడానే మ్యాన్ తుమ్ముతూ చేయడం పెట్టుకున్నాడు, కానీ ఆ సోడ్ డైరెక్షన్ గోల్డెన్ డ్రాగన్ ఫేస్ వైపు ఉంది, అది వాడికి తగులుతుంది అని గోల్డెన్ డ్రాగన్ క్రాష్ అయ్యాడు అని చెప్తుంది. ఇది విన్నవాడు అసలు ఛాన్సే లేదు, తను ఏదో చేస్తున్నాడు, రేపు వాడి సంగతి చూస్తాను, నాతోనే కదా ఫైట్ చేసేదని వెళ్ళిపోతాడు. అన్నెరోస్ ఏమో ముడానే మ్యాన్ లాగా మూవ్ అవ్వాలి అని సేమ్ తనలాగా మెడ విరుస్తూ తుమ్ముతూ ఉంటుంది. ఇది చూసిన పక్కన ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. సో తనైతే సిగ్గుతూ వెళ్ళిపోతుంది. అండ్ ఐరిస్ ఒరియానా కింగ్డమ్ లో ఉంటుంది. అక్కడ అషాడ్ గార్డ్ కూడా ఉంటాడు. సెక్యూరిటీ ఏం వద్దా అని ఐరిస్ అంటే ఏం అవసరం లేదు, మీరు నైట్స్ మ్యాటర్ అంతా నాకు వదిలేయండి, టెన్షన్ ఏం పడకండి, బుషన్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్తాడు. సో ఐరిస్ నైట్స్ గురించి ఎందుకు అడిగిందంటే తనకు సంబంధించిన నైట్స్ కానీ ఉంటే తనకు నచ్చినట్టు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో అషాడ్ గార్డ్ ఏమైనా చెడ్డవాడని తెలిసినా మంచి విషయమే అని. కానీ అషాడ్ గార్డ్ తెలివిగా ఏం వద్దు అని చెప్తాడు. అండ్ పక్కనున్న రాజు అదే రోజ్ వాళ్ళ నాన్న ఉంటాడు కదా, తను కూడా అషాడ్ చెప్పినట్టే చేయండి అంటూ కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తాడు.
అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ముడానేమైనా విన్ అవుతాడు. వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు ఎలా విన్ అవుతున్నాడు అని. అండ్ తను తిరిగి వెళ్తుంటే అన్నరోస్ ఆపి రేపు నీ ఫేట్ మారిపోతుంది, నీ అపోనెంట్ ని నేనే ఖచ్చితంగా గెలుస్తాను అని అంటుంది. కానీ ముడానేమైన్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంటే తను ఆపి అంత ఫన్నీగా ఉందా నీకంటే ముడానేమైన్ కి ఉన్న హ్యాండ్ ఆర్మర్ తీయేస్తాడు. అవి లిటరలీ చాలా బరువుగా ఉంటాయి. అన్నరోస్ షాక్ అయ్యి అంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు, నీలాగా నేను కూడా చేయగలను అని మెడ విరుస్తుంది. బట్ సిడ్ కి ఏం అర్థం కాదు తను అసలు ఏం చేస్తుంది అని. అండ్ అండర్ గ్రౌండ్ లో రోజ్ ని అటాక్ చేస్తూ ఉంటారు కింగ్డమ్ సోల్జర్స్. బట్ తను వాళ్ళని చంపకుండా నార్మల్ గా డ్యామేజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది, త్వరగా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిపోండి అని. కానీ వాళ్ళైతే తనతో నువ్వు చేసిన దానికి నిన్ను వదిలిపెట్టము అంటూ తన వెంటే పడతారు. నెక్స్ట్ డే సిడ్ టోర్నమెంట్ లో ఎలా షో ఆఫ్ చేయాలా అనుకుంటుంటే స్కెల్ గార్డ్ ఫాస్ట్ గా వచ్చి రోజ్ మీద 10 million ని బౌంటీ పెట్టారు, మనం కాని పట్టుకుంటే ఈ డబ్బు వస్తుంది అంటాడు. కానీ సిడ్ కి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ స్కెల్ గార్డ్ బెట్టింగ్స్ లో డబ్బంతా పోగొట్టుకోవడం వల్ల చెయ్యని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ టైంలో క్లైరీ అక్కడికి వస్తుంది. సో సిడ్ అనుకుంటాడు తనకు గాని దొరికితే అయిపోతాను అని. స్కెల్ తో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్తుంటే అనుకుంటాడు కాబోయే వాడిని పొడిచి పారిపోయేంతలా రోజ్ ని ఏం ఇన్స్పైర్ చేసింది అని. ఇంకా పియానో సౌండ్ కూడా వినిపిస్తుంది. తను చెప్తాడు ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం వల్ల పియానో నేర్చుకున్నాను, కానీ లేటర్ అది మంచి ఫీల్ ఇచ్చింది. అండ్ పియానోని ప్లే చేస్తుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు, నాకు కావాల్సింది కూడా అదే, ఎవరు డిస్టర్బ్ చేయకుంటే ఫ్రెండ్స్ ఉండరు, సో ఇమినెన్స్ ఇన్ ది షాడో అవ్వచ్చు అని. అండ్ మెట్ట మధ్యాహ్నం మూన్ లైట్ సొనాటా అని ప్లే చేస్తుంటే పౌర్ణమి లాంటి ఫీల్ వస్తుంది. అండ్ అక్కడ ఎవరో కూడా దాన్ని ప్లే చేస్తుంటారు. సిడ్ అనుకుంటాడు ఈ వరల్డ్ ఇది డెఫినెట్లీ ఉండదు, ఎవరో నాలా రీఇన్కార్నేట్ అయి ఉన్న వాళ్ళే అని. అక్కడికి వెళ్ళి చూస్తే ఎప్సిలాన్ ప్లే చేస్తూ ఉంటుంది. సిడ్ అనుకుంటాడు ఫస్ట్ గమ్మ తర్వాత బేటా ఇప్పుడు నువ్వా అని. ఎప్సిలాన్ చెప్తుంది మీరు నేర్పించిన పియానో సాంగ్స్ ని పబ్లిష్ చేశాను అండ్ చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇంకా చాలా పాపులర్ కూడా అయ్యాయి. రీసెంట్ గా ఒరియానా కింగ్డమ్ లో పియానో ప్లే చేయాలి అని ఇన్విటేషన్ కూడా వచ్చింది అని. అండ్ నాకు మూన్ లైట్ సొనాటా ఫేవరెట్ అని చెప్తుంది. ఇది విన్న షాడో అనుకుంటాడు కాపీ కొట్టిన వాటికి ఇన్ని బెనిఫిట్స్ అని. ఎప్సిలాన్ తో రోజ్ గురించి అడిగితే ఏమో అది బేటా హ్యాండిల్ చేస్తుంది, ఇంకా అండర్ గ్రౌండ్ లో రోజ్ ఉంటుంది అని చెప్పడంతో సరే అనుకుని సిడ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా ఎప్సిలాన్ తో ఎప్పటిలాగా నీ ఫిగర్ బాగుంది అంటాడు. అది విన్న ఎప్సిలాన్ ఫుల్ గా సిగ్గుపడిపోతుంది. అండ్ అలెక్సియా నాట్సుమే వాళ్ళకి తెలుస్తుంది అషాడ్ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ తో కలిసి పని చేస్తున్నాడు అని. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఉండదు. అండ్ ఈ విషయం అలెక్సియా వాళ్ళ ఫాదర్ కి చెప్తే తను కూడా వీటికి దూరంగా ఉండమంటాడు, ఇలాంటివి ప్రూఫ్ లేకుండా హ్యాండిల్ చేయలేము అని. నాట్సుమే అలెక్సియాతో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తను నేను చంపేయడానికి వెళ్తున్నాని జస్ట్ జోక్ అంటుంది. ఇంకా నువ్వు భయపడలేదా అంటే చెప్పిన గంటకి రియాక్షన్ ఇస్తుంది నాట్సుమే నన్ను చంపేయకు అని. సో ఈసారి నిజంగా చెప్తుంది నాట్సుమేతో మనం అండర్ గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ రోజ్ ని వెతుకుతున్నాము అని. ఇది విన్న నాట్సుమే బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అంటే నీకు ఇష్టం ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో అనడంతో మిషన్ కోసం ఉండాల్సి వస్తుంది అని బేటా అయితే అలెక్సియాని ఫాలో అవుతుంది. అండ్ అండర్ గ్రౌండ్ లో వెళ్తున్న రోజ్ ఆల్మోస్ట్ చనిపోతుంటుంది. తను అనుకుంటుంది నేను చేసింది కరెక్ట్ పనేనా అని. సో బేసికలీ రోజ్ ఒరియానా కింగ్డమ్ కి రిటర్న్ అయ్యాక తన ఫాదర్ ని చూసి షాక్ అయిపోతుంది. లిటరలీ ఒక శవంలా మారిపోయి ఉంటాడు. ఇదంతా చేసింది అషాట్ వాళ్ళని కూడా తెలుసు. సెకండ్ థాట్ లేకుండా అషాట్ ని అటాక్ చేస్తుంది, కానీ వాడు ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటారు. కింగ్ ని అటాక్ చేయడంతో రోజ్ కి పిచ్చి పట్టింది, బంధించండి అని గాడ్స్ కి చెప్తారు. అండ్ రోజ్ అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ అషాట్ గాడు చెప్తాడు నువ్వు బుషిన్ టోర్నమెంట్ అయిపోయే వరకు అండర్ గ్రౌండ్ లోనే ఉండు, లేదంటే మీ నాన్నని కంట్రోల్ చేసి బుషిన్ టోర్నమెంట్ లో స్పెషల్ గెస్ట్ ని చంపించేస్తాను అని. అండ్ అప్పుడు మీ కింగ్డమ్ అంతా నాశనం అయిపోతుంది అని. సో రోజ్ కూడా అనుకుంటుంది నేను కానీ అలా చేసి ఉండకపోతే అలెక్సియా కిడ్నాప్ లాగా ఫ్యామిలీ మ్యాటర్ లో సాల్వ్ చేసుండేదాన్ని అని. సిడ్ ఇచ్చిన శాండ్విచ్ తిని ఆ పేపర్ తనతోనే పెట్టుకుంటుంది. సో దాన్ని చూసి అనుకుంటుంది నాకు కానీ ఛాన్స్ ఉంటే అషాట్ వాళ్ళందరినీ చంపేసి మా నాన్నని కాపాడి నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేదాన్ని, కానీ ఇలాంటివి ఓన్లీ కథల్లో మాత్రమే జరుగుతాయి అనుకుంటుంది. అండ్ ఇక్కడ మనకి రివీల్ అవుతుంది తను కూడా పొసెస్ చేయబడింది అని. సో స్టార్టింగ్ లో ఆల్ఫా ఉంది కదా, అలాగే తను అలా స్ప్రో కోల్పోతుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఫాలో అయ్యి చూస్తే అక్కడ షాడో పియానో ప్లే చేస్తూ ఉంటాడు. అలా స్టన్ అయిపోయి విని చెప్తుంది ఎన్నోసార్లు మూన్ లైట్ సొనాటా విన్నాను బట్ ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. షాడో అంటాడు నువ్వు అసలు దేనికోసం ట్రై చేస్తున్నావు, నీ గోల్ ఏంటి అని. రోజ్ చెప్తుంది నేను అందరినీ ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది అని. సో షాడో అంటాడు ఇలా వదిలేస్తావా అంటే లేదు దీన్ని ఒక గొప్ప కథలాగా ముగించాలనుకుంటున్నాను చెప్తుంది. షాడో రోజ్ తో నీకు ఇంకా ఫైట్ చేయాలని ఉంటే నేను పవర్ ఇస్తాను అని చెప్తాడు. రోజ్ కూడా నేను అందరినీ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు పవర్ కావాలి అని ఉంటుంది. షాడో తన పవర్ ఇస్తాడు.
అండ్ తను నార్మల్ గా అయిపోతుంది అండ్ చెప్తాడు ఒకరి బలం వాళ్ళ పవర్ లో ఉండదు బట్ వాళ్ళు నడిచే దారిలో ఉంటుంది అని చెప్పి షాడో వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు కూడా వస్తుంటారు బట్ వాళ్ళని తను ఈజీగా చంపేస్తుంది షాడో ఇచ్చిన పవర్ వల్ల. అండ్ అక్కడ షాడో పవర్ ఇవ్వడం వల్ల దాన్ని సెన్స్ చేసి అలెక్సియా వాళ్ళు అక్కడికి వస్తారు. రోజ్ ని అడుగుతుంది ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నీ ఫియాన్సీని ఎందుకు చంపబోయావంటే రోజ్ ఇదంతా నీకు చెప్తే నువ్వు సమస్యల్లో పడతావు అని ఉంటుంది. దానికి అలెక్సియా నీకు గుర్తుంది కదా ఆ రోజు మనం ఫ్రెండ్స్ అయినప్పుడు ప్రామిస్ చేసుకున్నాం మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటామని, కానీ నువ్వు ఇప్పుడు ఇలా చెప్పడం లేదు, అలా అయితే బలవంతంగా నీ నుంచి ఆన్సర్స్ రప్పిస్తాను అని రోజ్ ని అటాక్ చేస్తుంది. బట్ షాడో నుంచి పవర్ రావడం వల్ల అలెక్సియాని ఈజీగా ఓడించి నాట్స్మేకి ఇచ్చి నేను వెళ్ళాలి అని చెప్తుంది. నాట్స్మే కూడా నేను ఆపాలనుకోవడం లేదు, మన కింగ్డమ్స్ రేస్ జాతి ఇవన్నీ వేరే అయి ఉండొచ్చు కానీ మనం కావాలనుకునేది ఒకటే, సో నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా మనం మళ్ళీ తప్పకుండా కలుస్తామని చెప్తుంది. తన మనసులో అనుకుంటుంది సో నువ్వు చూస్ చేసుకుంది ఇదేనా షాడో అని. అండ్ షాడో గాడేమో ఇంటికి వెళ్తూ అనుకుంటాడు అలా పియానో తీసుకువెళ్లి ఏమనించింది షాడోలా చేయడం అంతా భలే అనిపించింది అని. బట్ తన రూమ్ దగ్గర పొద్దున్నుంచి సాయంత్రం వరకు తన సిస్టర్ అక్కడే వెయిట్ చేస్తుంటుంది. ఇది చూసిన షాడో అనుకుంటాడు అయిపోయింది నా పని అని. సిడ్ వాళ్ళ లక్ అయితే తన గొంతు నొక్కి చంపేయబోతుంటుంది. నాకేం ప్రామిస్ చేసావో గుర్తుంది కదా, సమ్మర్ హాలిడేస్ అప్పుడు మన ఇంటికి వెళ్దామని చెప్పావు కానీ నీ ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయావు, నేను ఇంటి బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నానో తెలుసా, నీ రక్తం వేర్లై కారుతున్నా నిన్ను కొట్టి చంపాను అని చెప్తుంది. సరే ఈసారికి వదిలే ఇంకోసారి ఇలా జరగనివ్వను అని సిడ్ చెప్తాడు. అండ్ క్లేరీ ఒక టికెట్ ఇచ్చి ఇది ప్రీమియం సీట్ ఆల్మోస్ట్ ఎవరికి దొరకదు కానీ నీ కోసం ఇస్తున్నా రేపు నా మ్యాచ్ చూడు అని చెప్తుంది. సిడ్ కూడా సరే అంటాడు కానీ ఆ మాటలో జెన్యూన్ గా ఉండకపోవడం వల్ల ఇంకా నైట్ వరకు సిడ్ గొంతు నొక్కి అలా టార్చర్ చేస్తూనే ఉంటుంది. అండ్ టుమారో సిడ్ అయితే ఆ టికెట్ తీసుకుని వెళ్తాడు. అండ్ అది లిటరలీ హైపర్ విఐపి సీట్. ఐరిస్ పక్కనే ఉండటంతో రాంగ్ సీట్ అనుకుని వెళ్ళిపోతుంటే తను నువ్వే కదా సిడ్ కాగినో, మీ సిస్టర్ టికెట్ ఇచ్చి ఉంటుంది అని కూర్చోమంటుంది. అండ్ సిడ్ తో చెప్తుంది మీ సిస్టర్ గ్రాడ్యుయేట్ అయ్యాక నా పర్సనల్ సెక్యూరిటీగా పెట్టుకుందాము అని. ఇంకా సిడ్ కి సారీ కూడా చెప్తుంది జెనాన్ తో జరిగిన ఇన్సిడెంట్ వల్ల. సిడ్ అనుకుంటాడు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కి ప్రిన్సెస్ సారీ చెప్పడం ఏంటి అని. ఇంకా సిడ్ తో అంటుంది ఇదంతా గుర్తు పెట్టుకుని అలెక్సియాతో ఫ్రెండ్షిప్ కట్ చెయ్యొద్దు అని. బట్ తనకేం తెలుసు అలెక్సియా సిడ్ ని ఒక కుక్కలాగా ట్రీట్ చేస్తుంది అని. ఐరిస్ పక్కన వాళ్ళు అడుగుతారు మీకు ఈ టోర్నమెంట్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్ ఎవరు అంటే నాకు ఒకరి మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది, తను ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తుంది అన్నే రోజ్ అని చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈసారి సిడ్ అంటాడు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఐరిస్ పక్కనున్న వాళ్ళు చెప్తారు అకాడమీలో బుషిన్ టోర్నమెంట్ కి ఎవరో ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అలెక్సియా బాయ్ ఫ్రెండ్ అనబోయి సిడ్ ని చూసి వీడే కదా అని. సో వాళ్ళైతే చెప్పరు ఐరిస్ కి తెలియకూడదని. ఇంకా ఎవరైనా ఉన్నారా లైక్ మొడానా మ్యాన్ అని సిడ్ అంటే వాళ్ళు అంటారు తనంత పెద్ద స్ట్రాంగ్ గా ఏం లేడు బట్ ఫాస్ట్ గా ఉన్నాడు అని. సిడ్ కూడా అనుకుంటాడు ప్లాన్ బానే వర్క్ అవుతుంది అని. అండ్ ఇప్పుడే వస్తాను అని అక్కడ నుంచి వచ్చేస్తాడు. అండ్ అలా వెళ్తుంటే అక్కడ ఆల్ఫాలా ఉండే బియాట్రిక్స్ ఉంటుంది. సిడ్ తో నన్ను ఇగ్నోర్ చేస్తున్నామంటే లేదంటాడు, నిజంగా అంటే నిజంగానే అంటాడు, అవునా అంటే అవునంటాడు. సో మళ్ళీ అడుగుతుంది నా అలా ఉండే ఎల్ఫ్ ని చూసావా అంటే సిడ్ అయితే లేదని చెప్తాడు. ఇంకా తను తినేవి ఎక్కువగా ఉండడంతో సిడ్ కి ఒకటిస్తుంది. సిడ్ కూడా తన దగ్గర ఉన్నవి ఒకటిస్తాడు. సో మళ్ళీ కలుద్దామని ఇద్దరు వచ్చేస్తారు. అండ్ ఐరిస్ ఉన్న దగ్గరకు అషాట్ అయితే వస్తాడు. సో వాళ్ళైతే నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ సింగా కింగ్డమ్ గురించి. అషాట్ చెప్తాడు రేపు ఒరియానా కింగ్ ఇక్కడికి రావాలనుకుంటున్నాడు అని. ఇంకా ఐరిస్ ని అడుగుతాడు మీరు ఆ మొడానా మ్యాన్ గురించి ఏమైనా అనుకున్నారంటే తను చెప్తుంది తన సోర్డ్ స్టైల్ అనేది అంతా నార్మల్ గానే ఉంది బట్ తన కళ్ళల్లో అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది, ఎలా అయినా గెలుస్తాను అని. సో అది విన్న అషాట్ అంటాడు తన అపోనెంట్ ఇప్పుడు అన్నరోస్ కదా సో ఆ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దామని. అండ్ ఫైట్ కూడా స్టార్ట్ అవుతుంది బట్ అన్నరోస్ కి అసలు ఛాన్స్ కూడా ఉండదు, సిడ్ ఈజీగా ఓడించేస్తాడు. సో అన్నరోస్ అయితే వెయిట్ చేసి కౌంటర్ అటాక్ చేయాలనుకుంటుంది కానీ సిడ్ దాన్ని ముందే ప్రిడిక్ట్ చేసి తనని ఓడించేస్తాడు. ఇదంతా చూసిన ఐరిస్ కూడా సర్ప్రైజ్ అవుతుంది తనేంటి అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అని. అషాట్ అంటాడు నెక్స్ట్ మ్యాచ్ తనతోనే కదా గెలుస్తారా అని ఐరిస్ తో అంటే తను చెప్తుంది తనంత బ్యూటిఫుల్ గా సోడ్ నేను వాడలేనేమో బట్ ఫైట్ లో విన్ అవ్వాలంటే పవర్ ఉండాలి, తను ఇప్పటి వరకు చూపించిన పవర్ అనేది నాతో సరిపోదు సో నేనే గెలుస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ అషాట్ తన హెంచ్మ్యాన్ అంటే పక్కన ఉంటాడు కదా వాడితో చెప్తాడు మొడానా మ్యాన్ ఎవరో చూడు తను ఒక ప్రాబ్లం అయ్యేలా ఉన్నాడు అని. సిడ్ వెళ్తూ ఉంటే అన్నరోస్ వచ్చి నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు నేను ఓడిపోయాను అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. సిడ్ కూడా నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ అని చెప్తాడు. అండ్ తను వెళ్ళిపోతూ ఉంటే అన్నరోస్ అంటుంది నీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా కింగ్డమ్ లో జాయిన్ అవ్వు, నీకు మంచి ప్లేస్ ఇస్తాను ఉంటుంది. సిడ్ అయితే ఈ ప్రపంచం చాలా క్రూయల్ గా ఉంటుంది నా వల్ల కాదు అని వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్నరోస్ అంటుంది ఒకవేళ నీ మనసు మార్చుకుంటే నాతో చెప్పు కింగ్డమ్ లో ఉంటాను అని. అండ్ స్కెల్ అయితే బెట్టింగ్లు వేసి డబ్బు మొత్తం పోగొట్టుకోవడం వల్ల ఇంకా అప్పులు అవడం వల్ల వాడినైతే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఐరిస్ కూడా తన అపోనెంట్ ని ఓడించి ఫైనల్స్ కి చేరుకుంటుంది. అండ్ తనకి వార్ గాడెస్ అయిన బియాట్రిక్స్ కనిపించి
ప్రారంభించడంతో తనను కలుస్తుంది. ఇంటికి వెళ్తున్న సిడ్ అనుకుంటాడు ఈ రోజు అంతా భలే జరిగింది, రేపు ప్రిన్సెస్ ని ఓడించాక కూల్ గా నా పని ఇక్కడ అయిపోయింది, నేను షాడోలా ఉంటాను అని చెప్పి ది ఎమినెన్స్ ఇన్ షాడోలా చేయాలనుకుంటాడు. అలా హ్యాపీగా వెళ్తుంటే చూస్తుంటే ఎవరో బాగా హ్యాపీగా ఉన్నారా అని తన అక్క అంటుంది. తనని చూసిన సిడ్ అనుకుంటాడు ఇక నా పని అయిపోయింది, చచ్చాను అని. ఐరిస్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి తన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ తను కూడా వాటికి సరిపోయేలా స్టూడెంట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఉంటుంది. ఇంకా బుషిన్ టోర్నమెంట్ లో విన్ అవుతుంది అండ్ డార్క్ నైట్స్ గా కూడా మారుతుంది. కానీ తనకి కొన్ని విషయాల వల్ల కోపంగా ఉంటుంది. ఆల్ఫా ముందు పవర్లెస్ గా ఉండడం, ఇంకా స్కూల్లో అంత జరిగిన మ్యాజిక్ బ్లాక్ అవుతుంది అని లోపలికి వెళ్ళనివ్వకపోవడం, ఇంకా తన ఫాదర్ తో చెప్తుంది చర్చ్ అనేది మంచిది కాదు, నాకు పర్మిషన్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తాను అని. కానీ తను ఇవ్వడు. సో వీటన్నిటి వల్ల తనకి చాలా కోపంగా ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ డే ఆఫ్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ సిడ్ ఏమో వాళ్ళ అక్క ఇచ్చిన టికెట్ తో VIP సీట్ లో ఉంటాడు అండ్ ఐరిస్ కూడా అక్కడికి వస్తుంది. సో తనకు కూడా మ్యాచ్ ఉంటుంది. ఇంకా సిడ్ కాఫీ తాగుతుంటే తను చేదుగా ఉంటుంది, తాగలేనని చెప్తుంది. దానికి సిడ్ కాఫీలో మిల్క్ అండ్ షుగర్ అనే మ్యాజిక్ వేస్తే భలే ఉంటుందని చెప్తాడు. సో తను కూడా ఒక 10 షుగర్ వేసి తాగుతుంది అండ్ ఇది చాలా రుచిగా ఉంటుంది. తెలిసిందే కదా చక్కెర వేస్తే ఎలా ఉంటుందో. పక్కనున్న వాళ్ళైతే బేట్రిక్స్ ఎవరో తెలియక ఆపి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఐరిస్ ఏం చేస్తున్నారు, తను లెజెండరీ ఎల్ఫ్ సోర్ట్స్మెన్ ఇంకా వార్ గాడెస్ బేట్రిక్స్ అని చెప్తుంది. ఇది విన్న వాళ్ళు షాక్ అయిపోయి తనని వదిలేస్తారు అండ్ తను వచ్చి సిట్ పక్కన కూర్చుంటుంది. సో వాళ్ళని అడుగుతుంది ఈ మధ్య కింగ్డమ్ లో చాలా ఎల్ఫ్స్ తిరుగుతున్నాయంట కదా, నా అలా ఉండే ఎల్ఫ్ ని చూసారా నా మేనకోడలు అని చెప్తుంది. కానీ వాళ్ళు చూడలేదని చెప్తారు. ఇంకా ఈ టోర్నమెంట్ లో మీకు స్ట్రాంగ్ గా అనిపించింది ఎవరంటే తను సిట్ పేరు చెప్తుంది. కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు తన లాంటి యావరేజ్ నైట్ అంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటాడు అని. అండ్ వాళ్ళు డౌట్ పడతారు బియాట్రిక్స్ నిజంగానే వార్ గాడెస్ అని. ఎందుకంటే బియాట్రిక్స్ అపీరెన్స్ అనేది నార్మల్ గా ఉంటుంది, ఒక అడ్వెంచరర్ లాగా. అందుకని వాళ్ళకి డౌట్ వస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు తను ఎంత పవర్ఫుల్ అనేది. అండ్ అసాట్ అయితే కింగ్ కి మళ్ళీ ఏదో తాపిస్తాడు అండ్ తాగాక అసాట్ చెప్పినట్టు చేస్తాడు. సో ఒరియానా కింగ్ తో మిడ్గర్ కింగ్ అంటే ఐరిస్ వల్ల నాన్నని చంపాలనుకుంటాడు. అలా చంపాక 2 కింగ్డమ్స్ మధ్య వార్ జరుగుతుంది. మిడ్గర్ అనేది వారియర్స్ ఉండే కింగ్డమ్ కావడంతో ఒరియానా కింగ్డమ్ అనేది నాశనం అయిపోతుంది. అండ్ మిడ్గర్ కింగ్ ప్లేస్ లో తను కంట్రోల్ చేసి కింగ్ ని పెట్టాలనుకుంటాడు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అండ్ ఇది ఐరిస్ బ్యాటిల్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు చేయాలనుకుంటాడు. అలా తను వెళ్తుంటే బియాట్రిక్స్ అసాట్ తో ఇంకా కింగ్ తో మీ దగ్గర కుళ్ళిపోయిన వాసన వస్తుందని చెప్తుంది. వాడు ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు అని అటాక్ చేయబోతుంటే ఐరిస్ చెప్తుంది తను వార్ గాడెస్ బియాట్రిక్స్ అని. అది విన్నవాడు భయపడి తనెందుకు ఇక్కడ ఉంది, ఎలా అయితే నా ప్లాన్ చేయలేను, తనను కూడా చంపేయాలనుకుంటాడు. కానీ తనకేం తెలుసు బియాట్రిక్స్ ని చంపలేడు అని వాడు ఒక్కడే కలిసి. అండ్ క్లేరీ కాగిన వైపు కూడా చూసి తనకి పొటెన్షియల్ ఉంది బట్ మరీ అంత స్ట్రాంగ్ గా లేదు. సో తనని ఇగ్నోర్ చేస్తాడు. అండ్ ఫైనలీ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంటుంది. అందరూ ఐరిస్ ని సపోర్ట్ చేస్తుంటారు. మీరే మిడ్గర్ కింగ్డమ్ కి గౌరవం, సో విన్ అవ్వండి అని. సో ఐరిస్ కూడా ఫుల్ పవర్ తో అటాక్ చేసి ఫైట్ ని ఏం చేయాలనుకుంటుంది. తను అటాక్ చేయబోతుంటే తన తల కట్ అయిపోతుంది. అండ్ క్లేరీ వాళ్ళ అక్కేమో సిట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ రోజు దొరికితే నీ సీన్ అయిపోయిందిరా అని. అండ్ రోజ్ కూడా ఫైనలీ కింగ్డమ్ లోకి వచ్చేస్తుంటుంది. సో ఐరిస్ ఫాస్ట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. తన హెడ్ అయితే కట్ అవ్వలేదు. తను కానీ అలానే అటాక్ చేయడం కంటిన్యూ చేస్తుంటే తన హెడ్ కట్ అయిపోయి ఉండేది. అలా తను మూవ్ అయితే తన బాడీ పార్ట్స్ అన్ని కట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. తనకు అసలు ఏం అర్థం కాదు, ఏమైనా ఆర్టిఫాక్ట్ వాడుతున్నాడా, ఎలా ఇదంతా చేయగలుగుతున్నాడు అని. అండ్ ఆడియన్స్ కూడా ఐరిస్ ఏంటి అటాక్ చేయడం లేదు, భయపడిందా. వాళ్ళు గుసగుసలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ రోజ్ అరెనాలోకి వచ్చేస్తుంది. కానీ అక్కడ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళందరినీ ఆల్రెడీ ఎవరో చంపేస్తుంటారు. సో బేటా అయితే చెప్తుంది నువ్వు వెళ్ళు, చేయాల్సింది చెయ్యని. ఐరిస్ కి కోపం ఎక్కువైపోతుంటుంది. ఇది జస్ట్ ఇల్యూజన్ అనుకుని అటాక్ చేస్తుంది. కానీ ముడానే సోడ్ యూజ్ చేయకుండా ఈజీగా ఒక సింగిల్ అటాక్ తో ఓడించేస్తాడు. ఇది చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. అసాట్ అనుకుంటాడు ఇది అసలు ఎలా పాసిబుల్, ఇంత పవర్ఫుల్ గా ఉన్న ఒక్క అటాక్ తో ఎలా ఓడించగలడు అని. అండ్ బియాట్రిక్స్ ని కూడా చూసి ఇక నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటుంటే అక్కడికి రోజ్ వస్తుంది. కరెక్ట్ టైం కి వచ్చావని వెల్కమ్ చెప్తాడు. అండ్ కింగ్ కూడా తిరిగి వచ్చావా రోజ్ అని అంటాడు. దానికి రోజ్ అవును తిరిగి వచ్చాను, ఇప్పటికి చాలా తప్పులు చేశాను, ఇంకా తప్పులు చేస్తూనే ఉంటానని చెప్తుంది. కానీ తన ఫాదర్ ఏమో నీ తప్పుల్ని నేను క్షమిస్తున్నాను అంటాడు. అషాట్కి ఏం అర్థం కాదు, నేను చెప్పింది ఇది కాదు కదా, వేరేది ఎందుకు చెప్తున్నాడు అని. సో రోజుకి అయితే అర్థమవుతుంది తన ఫాదర్ని కంట్రోల్ చేస్తున్నారు అని. సో తనైతే వాళ్ళ నాన్నని అక్కడే చంపేస్తుంది ఆ బాధ నుంచి తప్పించాలని. ఇంకా తనని చంపేసుకోబోతుంటుంది. అషాట్ అయితే తనని అలా చేయనివ్వకుండా ఆపండి అనేలోపు ముడానేమైనా అక్కడికి వచ్చేస్తాడు. సో వాళ్ళందరినీ చంపేసి ఇక టైం వచ్చింది, నేనెవరో నీకు తెలియాలి అని షాడోలా మారిపోతాడు. వాళ్ళందరూ షాక్ అవుతారు, షాడో వచ్చాడేంటి అని. కానీ రోజ్ మాత్రం స్టైలిష్ బ్యాండిట్ ఫ్లేయర్ అంటుంది. సో చిన్నప్పుడు రోజ్ ని కిడ్నాప్ చేసినప్పుడు సేవ్ చేసింది షాడో అనమాట. అప్పుడు తను అడుగుతుంది ఎవరు నువ్వు అంటే, ఏం చెప్పాలో అర్థం కాక
కాక స్టైలిష్ రఫియన్ స్లేయర్ లాగా స్టైలిష్ బ్యాండిట్ స్లేయర్ అని చెప్తాడు. అండ్ ఆ రోజు సిడ్ ఫైటింగ్ స్టైల్ చూసి తను సోడ్ ని యూజ్ చేయాలనుకుంటుంది. షాడోతో చెప్తుంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు, భయంగా ఉందంటే షాడో అంటాడు భయపడాల్సింది ఏం లేదు, నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది, వెళ్ళు అని. అండ్ అషాట్కి ఏం చేయాలో అర్థం కాదు, భయపడుతూ నన్ను సేవ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరా అనుకుంటుంటే బియాట్రిక్స్ నేను సేవ్ చేస్తాను అని షాడోని అటాక్ చేస్తుంది. ఇదంతా చూసిన రోజ్ అయితే షాక్ లో ఉంటుంది, ముడానేమైనా షాడో అని. సో తను కూడా లేచి గట్టిగా అరుస్తుంది నువ్వేనా షాడో అని. అండ్ అరేనాలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా వెళ్ళిపోతుంటారు. అషాట్ కూడా తప్పించుకుంటాడు, ఒరియానా కింగ్డమ్ కి తిరిగి వెళ్ళిపోతుంటాడు. సో ఐరిస్ వాళ్ళ నాన్న చెప్తాడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఫైట్ మధ్యలో వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేమని, అందరినీ సేఫ్ గా ఉండమంటాడు. అండ్ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. బియాట్రిక్స్ ఎంత అటాక్ చేసినా షాడో మీద వర్క్ అవ్వదు అసలు. తను మాత్రం వాటర్ మూవ్ అయినట్టు మూవ్ అయ్యి బియాట్రిక్స్ ని అటాక్ చేస్తుంటాడు. తను చెప్తుంది నేను ఇక్కడున్న ప్రతి ఒక్క వర్షం బొట్టుని వినగలుగుతున్నాను, కానీ కాలు అడుగును వినలేకపోతున్నాను అని. సిడ్ అయితే అప్పుడే అయిపోయిందా, మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అంటాడు. అండ్ ఐరిస్ ఒక్క నిమిషం నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని మిత్రిల్ బ్లేడ్ ని యూజ్ చేస్తుంది. షాడో అంటాడు ఆర్టిఫాక్ట్ మీద ఆధారపడుతున్నావా అని. అది నిన్న ఐరిస్ కి పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది, షాడోని అటాక్ చేస్తుంది. కానీ షాడోకి ఏం కాదు. అండ్ రోజ్ అక్కడ నుంచి తప్పించుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆల్ఫానికి 2 చాయిసెస్ ఉన్నాయంటుంది. ఐరిస్ షాడో మీద అటాక్ చేస్తుంది, దానివల్ల అక్కడంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఆ ప్లేస్ లో సిడ్ కి క్రోబార్స్ దొరుకుతాయి. అప్పుడు అనుకుంటాడు ఈ క్రోబార్స్ నిజంగానే బెస్ట్ వెపన్స్ అని. సో వాళ్ళిద్దరిని ఈజీగా కంట్రోల్ చేస్తాడు. అండ్ ఆల్ఫా రోజ్ తో అంటుంది ఫస్ట్ చాయిస్ నువ్వు ఇలానే వెళ్ళి ఫైట్ చేయడం, సెకండ్ చాయిస్ షాడో గార్డెన్ లో జాయిన్ అవ్వు, మాతో కలిసి ఫైట్ చేయడం అంటుంది. అది విన్న రోజ్ అలా అయితే నా కింగ్డమ్ ని సేవ్ చేయొచ్చా అంటే అది నీ మీద డిపెండ్ అవుతుంది, నువ్వు కానీ వెళ్ళిపోతే మేము చెయ్యం, ఒకవేళ నువ్వు కానీ మాలో జాయిన్ అయితే నీకు సపోర్ట్ చేస్తామంటుంది. రోజ్ వాళ్ళ ఫాదర్ కి సారీ చెప్పి జాయిన్ అవుతుంది. అండ్ షాడో వాటర్ లో మ్యాజిక్ కలిపి వాటిని కూడా సోర్ట్స్ లాగా యూజ్ చేస్తాడు. బట్ ఐరిస్ దగ్గర ఫ్లేమ్ పవర్ ఉండడంతో వాటిని ఆర్పేస్తుంది. బియాట్రిక్స్ అయితే ఈసారి షాడో క్రోబార్స్ ని కట్ చేస్తుంది, అవి అడ్డంగా ఉన్నాయని. అండ్ ఐరిస్ ఎంత అటాక్ చేసినా కూడా సిడ్ ఈజీగా బ్లాక్ చేసి తనని డిఫీట్ చేస్తాడు. కానీ తను మళ్ళీ లేచి ఫైట్ చేయాలనుకుంటుంది. అండ్ బియాట్రిక్స్ ఏమో ఈసారి షాడో ఫ్లాష్ స్టెప్ ని అర్థం చేసుకుని బ్లాక్ చేసి అటాక్ చేస్తుంది. అయినా సరే షాడో నేను చేయలేదు. అక్కడికి వచ్చిన ఐరిస్ చెప్తుంది నా ప్రాణం పోయినా నేను షాడోని ఆపుతాను, ఆ టైంలో అటాక్ చేయని బియాట్రిక్స్ తో. అండ్ ఐరిస్ షాడోని అటాక్ చేస్తుంది, కానీ తను ఈజీగా కౌంటర్ అటాక్ చేస్తాడు. అండ్ టైం దొరికిన బియాట్రిక్స్ అయితే ఫుల్ పవర్ తో దాడి చేస్తుంది, కానీ షాడో అటాక్ ని ఈజీగా తప్పించుకొని ఇద్దరిని కాలుతో గట్టిగా తొక్కి అక్కడే చంపైపోతాడు. అండ్ ఐరిస్ అంటుంది ఆగు, నువ్వు తప్పించుకోలేవు, కింగ్డమ్ లో ఉన్న నైట్స్ అందరూ నీకు ఎనిమీస్ అయ్యారు, నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని అంటే షాడో పిచ్చి పట్టినట్టు గట్టిగా నవ్వి పారిపోవడమా, ఎవరు నేనా అని గట్టిగా అరిచి తన మ్యాజిక్ తో కింగ్డమ్ అంతా కవర్ చేస్తాడు. ఇది చూసిన ఐరిస్ వాళ్ళకి హోప్ పోతుంది, ఇంకంతా అయిపోయింది ఏంటి మ్యాజిక్ అని. అండ్ అలెక్సియా ఏమో ఒంటరిగా ట్రైనింగ్ తీసుకుంటుంది ఎప్పటికైనా స్ట్రాంగ్ గా మారాలి అని. సో షాడో అయితే చూడండి ఇదే అన్నిటికన్నా పవర్ఫుల్ అటాక్, దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు అని అటామిక్ అంటాడు. కానీ అది పేలదు, జస్ట్ షోకి చేస్తాడు అంతే. అండ్ ఆకాశం షాడో చేసిన అటాక్ వల్ల నార్మల్ గా అయిపోతుంది. కానీ ఐరిస్ మాత్రం అక్కడే పడి ఏడుస్తూ ఉంటుంది షాడో నేను చేయలేకపోయాను అని. అండ్ కింగ్డమ్ కి వెళ్ళిన అషాట్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, ఈసారి ఇలా తప్పు జరగదు క్షమించండి, ఈసారి రోజ్ వస్తే ప్లాన్ అంతా కరెక్ట్ గా చేస్తాను అని. అండ్ ఫైనలీ అంతా నార్మల్ గా మారిపోయి ఉంటుంది. బియాట్రిక్స్ ఐరిస్ తో జరిగిన దాని గురించి బాధపడకు, అలాంటి పవర్ మనుషులు అచీవ్ చేయలేరని చెప్తుంది. ఐరిస్ కూడా నేను అంత ఈజీగా ఇలాంటి వాటిని వదిలేయలేనులే, బట్ ఏం కాదు వర్రీ అవ్వకండి అని చెప్తుంది. బియాట్రిక్స్ అయితే తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా తనకి తన మేనకోడలు అదే ఆల్ఫా దొరకలేదు అని. అండ్ షాడో గార్డెన్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఐరిస్ అండ్ బియాట్రిక్స్ కలిపి షాడోని వెనక్కి పంపించారు అని న్యూస్ పేపర్ లో ఉంటుంది. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అండ్ స్కూల్ డిస్ట్రాయ్ అయింది కదా, దానికి మిత్సుగోషి అంటే షాడో గార్డెన్ వాళ్ళే ఫండ్స్ ఇస్తారు రిపేర్స్ కి. పోగాడు చెప్తాడు నేను తిరిగి వస్తుంటే ఒక పెద్ద పవర్ కింగ్డమ్ చుట్టూ చూశాను, అది యూజ్ చేసింది డీమన్ షాడో అని చెప్తాడు. ఇంకా ఆ స్కిల్ ఎక్కడ అంటే ఏమో దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్తాడు. సో వాడైతే బెట్టింగ్స్ లో బాగా అప్పులు పడిపోయి ఉంటాడు, వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతారు కొన్ని రోజులు పని చేద్దురా అని. సో వీళ్ళంటి వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారులే, మా ఊర్లో కూడా. అండ్ క్లేరీ బుషన్ టోర్నమెంట్ లో విన్ అవటం వల్ల వాళ్ళ నాన్న సెలబ్రేట్ చేయాలనుకుంటాడు, కానీ తన వైఫ్ అలానే నీ కొడుకును వదిలేస్తావని సో వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. రోజ్ కూడా అక్కడే ఉంటుంది. ఆల్ఫా తన్ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తుంది, అది మౌంటైన్స్ ని దాటాక వస్తుందని ఆల్ఫా చెప్తుంది. దానికి రోజ్ అలా అయితే అక్కడ మాన్స్టర్స్ ఉంటాయి కదా అంటే షాడో ఒకప్పుడు ఇక్కడ ఉన్న మిస్టర్ డ్రాగన్ ని చంపాడు, అప్పుడు
ఇప్పుడు ఆ మిస్టర్ డ్రాగన్ టెరిటరీ అంతా షాడో సొంతమైంది అని, అండ్ దాన్నే షాడో గార్డెన్ ప్లేస్ గా మార్చాము. ఆ ప్లేస్ పేరే అలెగ్జాండ్రియా అని చెప్తుంది. సో రోజ్ ని తీసుకెళ్లి మనకి కొత్త మెంబర్ వచ్చింది, ట్రైన్ చేయమంటుంది. తనైతే రోజ్ కి 666 అని నంబర్ పేరుగా పెట్టి 664, 65ని పిలిచి తనని మీ టీంలో తీసుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి అని రోజ్ బట్టల్ని కట్ చేస్తుంది. రోజ్ తో అంటుంది, నువ్వు ఇప్పుడు ఒంటరి దానివి, నీకెవ్వరు లేరు, పేరు లేదు, ఊరు లేదు, నీకు అసలు ఎవరు లేరు అని. ఇంకా అతను బాగా చూసుకునే షాడో ఇచ్చిన ఆ పేపర్ ను కూడా కట్ చేస్తుంది. రోజ్ అయితే అక్కడ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే తనకి ఇంకా ఏ ఫీలింగ్స్ ఉండవు అనమాట. అక్కడ ఏడుస్తూ ఉంటుంది గట్టిగా. అండ్ షాడో కూడా ఒక ప్లేస్ లో ఒంటరిగా పియానో ప్లే చేస్తూ ఉంటాడు. ఫైనలీ అసలైన గేమ్ అనేది దగ్గరకు వచ్చింది అని, ఈసారి ఎలా ఫైట్ చేయాలనుకుంటుంటాడు. సో ఫైనలీ రీక్యాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన సోద్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఫస్ట్ సిడ్ ఎందుకు ఎలా చేస్తున్నాడు, సో వాళ్ళందరినీ నార్మల్ గానే సేవ్ చేయొచ్చు కదా అంటే తన గోల్ ఏంటి, ది ఎమినెన్సీని షాడో అవ్వడం. దానికోసం లిటరల్లీ తలగొట్టుకొని ఆడ చనిపోయి కోరికల్లో నుంచి పుట్టాడు. తను ఎమినెన్సీ షాడో అవుతూనే వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నాడు. సో ఇది అలా కలుపుతూ ఉంది వాళ్ళని. సో అంత ఫేట్ వల్ల అలా జరుగుతూ ఉంది. ఇంకా సీజన్ 2 చూసారంటే దాంట్లో ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. సిడ్ ప్రతి ఒక్కరిని సేవ్ చేస్తూనే వస్తుంటాడు. అండ్ నేను పర్సనల్ గా ఏమనుకుంటున్నానంటే, సో మనకి చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి సిడ్ కోసం, బట్ నేను తనని ఆరోరాతోనే షిప్ చేస్తాను. సో వాళ్ళిద్దరూ కపుల్ గా ఉంటే ఇష్టం నాకు. బట్ సీజన్ 2లో ఒక పెద్ద ట్విస్టే పెట్టారు. సో అరోరా అయితే సిడ్ సిస్టర్ బాడీలో సమన్ అవుతుంది. సో వాళ్ళు బయలాజికల్ కదా, ఇంకా అలా అనుకుంటే బాగుండదు. బట్ అరోరా అనుకుంటే ఇంకొక బాడీ కూడా తీసుకోగలుగుతుందిలే. సో దీనికి సీజన్ 2 కూడా ఉంది, అది చేయమంటే నేనైతే చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలా ఒక రీక్యాప్ ఉంది కదా, సో 12 ఎపిసోడ్లు ఉంటే ఇలా చేసేయచ్చు ఈజీగానే. బట్ 30, 40 అలా ఉంటాయి కదా. ఇప్పుడు డాక్టర్ స్టోన్ కానీ ఇంకా రీజీరో గంజ్ ఇలాంటివి చాలా ఎపిసోడ్స్ ఉంటాయి కదా. సో వాటిని ఒక ఎంటైర్ సీజన్ లాగా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకని పార్ట్స్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక 8 to 10 ఎపిసోడ్స్ ని ఒక పార్ట్ గా చేసి ఒక 3 to 4 పార్ట్స్ లో అయిపోగొట్టేయచ్చు. అండ్ ఒకవేళ అలా కాకుండా ఆర్క్ వైజ్ గా ఉంటాయి. సో ఎపిసోడ్స్ అనేవి ఒక మెయిన్ ఈవెంట్ అయిపోయాక ఇంకో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో అలా అయినా చేయాలనుకుంటున్నాను. దాంట్లో కూడా సేమ్ ఎలానే క్లిప్స్ ఆల్మోస్ట్ అంతా సేమ్ గానే ఉంటుంది. బట్ ఛానల్ రీచ్ అనేది డౌన్ అవ్వకుండా సో ఫ్రీక్వెంట్ గా అప్లోడ్ చేయొచ్చు అని నేను అలా అనుకుంటున్నాను. సో అర్థం చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. సో నాకు ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీరు అనొచ్చు, పార్ట్స్ వైజ్ గా చేస్తున్నావు కదా, రీక్యాప్స్ చేయవా అంటే, ఇసుకా యానిమేస్ ఇంకా 12 ఎపిసోడ్స్ ఉంటాయి కదా. సో మరీ అంత హెవీ ప్లాట్ లేనివి లైక్ క్యాంప్ ఫైర్ కుకింగ్ అలాంటివి సింగిల్ రీక్యాప్ వీడియో అయితే చేస్తాను అంతే. అండ్ వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.